కరెంట్ అఫైర్స్ని మనం డీల్ చేయబోతున్నాం. సో ఏప్రిల్ 6th నుంచి ఏప్రిల్ 10th వరకు ఉన్న కరెంట్ అఫైర్స్ మొత్తాన్ని నేను చూడబోతున్నాను, జాగ్రత్తగా గమనించుకోగలగాలి. ఎస్, ఫస్ట్ వన్. సో ఏమిటి అంటే ఇంటర్నేషనల్ డే ఆఫ్ స్పోర్ట్స్ ఫర్ ది డెవలప్మెంట్ అండ్ పీస్. సో ఇంటర్నేషనల్ డే ఆఫ్ స్పోర్ట్స్ ఫర్ ది డెవలప్మెంట్ అండ్ పీస్ అనేది ఎప్పుడు జరుపుకుంటాం ఈ డేని అంటే ఏప్రిల్ 6th జరుపుకుంటాం. రైట్, ఏప్రిల్ 6th జరుపుకోవడం జరుగుతుంది. ఇంటర్నేషనల్ డే ఆఫ్ స్పోర్ట్స్ ఫర్ ది డెవలప్మెంట్ అండ్ పీస్ అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమిటి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇది. ఎస్, సో ఒక్కసారి జాగ్రత్తగా గమనించుకోవాలి. ఏప్రిల్ 7th ప్రతి సంవత్సరం మనం వరల్డ్ హెల్త్ డే జరుపుకోవడం జరుగుతుంది. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం అనేది ఏప్రిల్ 7th సో మనం జరుపుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం అనేది ఎప్పుడు జరుపుకుంటాము అంటే ఏప్రిల్ 7th నిర్వహించుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఎందుకు ఇలా నిర్వహించుకుంటాము, కారణం ఏమిటి, ప్రపంచ హెల్త్ డే హెల్త్ డే వరల్డ్ హెల్త్ డే ఎందుకు మనం ఏప్రిల్ 7th నిర్వహించుకుంటాము అంటే సింపుల్గా మాట్లాడుకుంటున్నాం. ఏమిటి అంటే ప్రపంచ ఆరోగ్య దినోత్సవం అన్నమాట ఏప్రిల్ 7th జరుపుకోవడం జరుగుతుంది. 2025లో కూడా జరుపుకుంటున్నాం. ఎందుకయ్యా అంటే 1948 ఏప్రిల్ 7th వరల్డ్ హెల్త్ గుర్తుపెట్టుకోవాలా. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ అనేది ఏర్పడడం జరిగింది. దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి స్విట్జర్లాండ్లోని జెనీవాలో కలదండి. స్విట్జర్లాండ్లోని జెనీవాలో కలిగిన ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది 1948 ఏప్రిల్ 7వ ఏర్పడింది. అయితే అప్పటి నుంచి మనం ఏప్రిల్ 7వ మనం హెల్త్ డే జరపడం లేదు, ప్రపంచ ఆరోగ్య దినం జరపడం లేదు. ఎప్పటి నుంచి జరుపుతున్నామంటే 1950 నుండి ఈ హెల్త్ డేని జరుపుకుంటున్నాం. అయితే ఈ యొక్క ప్రపంచ హెల్త్ డే ప్రపంచ ఆరోగ్య దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి ఈ సంవత్సరం అనేది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఓరియంటెడ్. రైట్, క్లియర్గా ఈ యొక్క సంవత్సరం థీమ్ ఏమిటి అంటే హెల్త్ బీయింగ్. గుర్తుపెట్టుకోవాలి, హెల్త్ బీయింగ్. హెల్త్లీ బీయింగ్, హెల్త్లీ మనకి బిగినింగ్. హెల్త్లీ బిగినింగ్ గుర్తుపెట్టుకోవాలి. హెల్త్లీ బిగినింగ్ జాగ్రత్తగా. హెల్త్లీ బిగినింగ్, హోప్ఫుల్ ఫ్యూచర్ హోప్ఫుల్ ఫ్యూచర్. గుర్తుపెట్టుకోవాలి, హెల్త్లీ బిగినింగ్, హోప్ఫుల్ ఫ్యూచర్. తెలుగులో ఈ యొక్క థీమ్ అనమాట. 2025 యొక్క థీమ్ ఏమిటి, వరల్డ్ హెల్త్ డే యొక్క 2025 థీమ్ ఏమిటి అంటే హెల్త్లీ బిగినింగ్, హోప్ఫుల్ ఫ్యూచర్ అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. తెలుగులో మీ అందరికి కూడా చెప్తున్నాం చూడండి, ఆరోగ్యకరమైన ప్రారంభం, ఆశాజనక భవిష్యత్తు అనేది దీని యొక్క థీమ్ ఈ సంవత్సరం. రైట్, క్లియర్గా. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్కి మనం వెళ్ళిపోదాం. దయచేసి జాగ్రత్తగా గమనించుకోవాలి. శ్రీరామనవమి. గుర్తుపెట్టుకోగలగాలి, లార్డ్ రామ శ్రీరామనవమి అనేది జరుపుకుంటాం. ఎందుకు జరుపుకుంటాం శ్రీరామనవమి అంటే విష్ణువు యొక్క 7వ అవతారం శ్రీరాముని యొక్క జన్మదినోత్సవంగా చెప్పుకోవడం జరుగుతుంది. శ్రీరాముని యొక్క జన్మదినం ఏమిటి అంటే విష్ణువు యొక్క 7వ అవతారమే శ్రీరాముడుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. రాముడు హిందూ క్యాలెండర్లోనే మొదటి నెల అయిన చైత్రంలో శుక్లపక్షంలో 9వ రోజు జన్మించడం వలన గుర్తుపెట్టుకోవాలి, హిందూ క్యాలెండర్ ప్రకారం మొదటి నెల అయిన చైత్రంలోని శుక్లపక్షంలో 9వ రోజు జన్మించడం వలన మనం శ్రీరామనవమి జరుపుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవాలి, ఇంగ్లీష్ క్యాలెండర్ గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం ఇది సాధారణంగా మార్చి యొక్క లేదా ఏప్రిల్కి అనుగుణంగా ఈ ఫెస్టివల్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. అయితే శ్రీరామనవమికి సంబంధించిన దానికంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఏముంది అంటే మీరందరూ కూడా గమనించుకోగలగాలి. 2024 చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ వచ్చేదానికి ఎక్కువ ఆస్కారాలు ఉన్నాయి. 2024 జనవరి 22వ తేదీన 2024 జనవరి 22వ తేదీన అయోధ్యలో రాముడు గుడి అనేది ప్రారంభించడం జరిగింది. అయోధ్యలో రాముడి యొక్క గుడి ప్రారంభించడం జరిగింది. ఆ రాముడు గుడి అనేది ఏ శైలిలో ఉంది అంటే నగర శైలి అనేదో దాంట్లో ఉంది.
నగర శైలి. రాముడి యొక్క ఆలయం అనేది సో ద్రావిడ శైల, నగర శైలి అంటే సో ఈ నగర శైలిలో ఉంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. అయితే ఆ రోజునే మోస్ట్ ఇంపార్టెంట్ శ్రీరాముడు గుడి గల స్టార్ట్ చేసినాం అయోధ్యలో 2024 జనవరి 22వ తేదీన సో మనం స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఆ రాముడి పాదాల పైన కిరణాలు పడేలాగా దాన్నే ఆ ప్రాజెక్ట్ ఏమంటామంటే సూర్య తిలక్ ప్రాజెక్ట్ అంటాము. ఒక అద్భుతమైన ప్రయత్నం అన్నమాట. సూర్యుడి యొక్క నుదిటిపై సూర్యుని కాంతి తీసుకురావడం, మరియు గుర్తుపెట్టుకోవాలి సూర్యుడి యొక్క నుదిటిపైకి మరియు కాళ్ళపైకి సూర్యుని యొక్క కాంతిని తీసుకురావడానికి పైనుంచి సో సూర్యుని యొక్క కాంతిని తీసుకురావడానికి ఎవరు ట్రై చేశారయ్యా అంటే మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ బెంగళూరులో ఉంటుంది. వీళ్ళు ఈ ప్రయోగం చేయడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఓరియంటెడ్ అంతా. అంటే 2024 జనవరి 22వ తేదీన శ్రీరాముడి యొక్క ఆలయం అనేది అయోధ్యలో స్టార్ట్ కావడం జరిగింది. ఆ అయోధ్యలో స్టార్ట్ అయిన ఈ రాముడి గుడి సో ఈ రాముడి యొక్క సో పైన సూర్యకిరణాలు పడడానికి సో సూర్య తిలక్ ప్రాజెక్ట్ని తీసుకొని వచ్చాం. సూర్య తిలక్ ప్రాజెక్ట్ని నిర్వహించింది ఎవరయ్యా అంటే మోస్ట్ ఇంపార్టెంట్గా మనం చెప్పుకోవడం జరుగుతుంది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ వారు తీసుకురావడం జరిగింది ఈ ప్రాజెక్ట్ అని చెప్పేసి మీ అందరికి కూడా తెలియపరచుకున్నాం. డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాడు. సో ఈ యొక్క అయోధ్యలోని రాముడి గుడిలోని సో రాముడి పైన నుదిటి పైన కాళ్ళ పైన సూర్యకాంతి పడేలాగా ఏ యొక్క ఇన్స్టిట్యూట్ అనేది సో ట్రై చేయడం జరిగింది. సూర్య తిలక్ ప్రాజెక్ట్ని ఎవరు నిర్వహించారు అంటే సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ వారు బెంగళూరులో ఉంటుంది. ఇక్కడ క్లియర్. లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మీ మిత్రులందరూ కూడా రైట్. సో లైక్ అండ్ షేర్ అనేది ఖచ్చితంగా మీరందరూ కూడా సో చేయవలసిందిగా కోరుకోవడం జరుగుతుంది రైట్. ఓకే అండి క్లియర్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం ముందుకు వెళ్ళిపోతాం. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఏమిటో ఒక్కసారి జాగ్రత్తగా గమనించుకుందాం. సమతా దివాస్. ఈ సమతా దివాస్ అనేది ఎవరు? సమతా దివాస్ బాబు జగజ్జీవన్ రావు యొక్క జయంతిని సమతా దివాస్గా పిలుస్తాం. సమతా దివాస్ అని ఎవరి యొక్క పుట్టినరోజుని మనం పిలుస్తాము అంటే బాబు జగజ్జీవన్ రావు. ఏప్రిల్ 5th ఇతని యొక్క మనకి బర్త్డేగా చెప్పుకోవడం జరుగుతుంది. ఆ ఏప్రిల్ 5th మనం సమతా దివాస్గా పిలవడం జరుగుతుంది. బాబు జగజ్జీవన్ రావు అని చెప్పేసి మాట్లాడుకోవడం జరుగుతుంది. ఈయన గురించి ఒకసారి మాట్లాడుకుందాం అన్నమాట. సో ఒక్కసారి 1908 ఏప్రిల్ 5న బీహార్లోని చందవాల్లో ఒక దళిత కుటుంబంలో పుట్టడం జరిగింది. సమాజంలో సమానత్వం కోసం న్యాయం కోసం ఈయన కృషి చేయడం జరిగింది రైట్. సో అదేవిధంగా భారతదేశం యొక్క సో మనకి చూసినట్లయితే సో 50 సంవత్సరాల పాటు విరామం లేకుండా పార్లమెంటు సభ్యుడిగా ఉంటూ అందులో 30 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా పనిచేసి ఇది ప్రపంచంలోనే రికార్డు స్థాయిలో మనకి సో జరగడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ మొత్తం పార్లమెంటు సభ్యుడిగా ఎన్ని సంవత్సరాలుగా బాబు జగజ్జీవన్ రావు గారు కొనసాగించారంటే 50 సంవత్సరాల పాటు. అయితే ఈ యొక్క 50 సంవత్సరాలలో 30 సంవత్సరాలు మంత్రిగా పనిచేయడం జరిగింది. ప్రపంచ రికార్డు సాధించడం జరిగింది. 50 సంవత్సరాలు ప్రజల కోసం తన యొక్క జీవితాన్ని అంకితం చేశాడు. చివరికి ఇతను చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత ఇతని యొక్క సమాధి ఎక్కడ ఉంది అంటే సమాధి పేరు ఏం పేరంటే సమతా స్థల్ అంటారు. సమతా స్థల్ అని చెప్పేసి సమతా స్థల్ అంటారు. ఇది ఢిల్లీలో ఉంది అని చెప్పేసి మనం మాట్లాడుతున్నాం. అయితే మీ అందరు కూడా చెప్పండి అంబేద్కర్ యొక్క సమాధిని ఏమంటారు? అంబేద్కర్ యొక్క సమాధి సో ఎక్కడ ఉంది? సో ఏమంటారో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. అంబేద్కర్ యొక్క సమాధిని ఏమంటారో సో మరియు మన కామెంట్ రూపంలో కామెంట్ చేయవలసిందిగా కోరడం జరుగుతుంది. కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. అంబేద్కర్ యొక్క సమాధిని మనం ఏమంటాము? సో ఈ యొక్క సమాధి యొక్క ఉండే ప్లేస్ని ఏమంటాము మరియు అది ఎక్కడ ఉందో కామెంట్ రూపంలో కామెంట్ చేయవలసిందిగా కోరడం జరుగుతుంది. లైవ్లో ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా రైట్. సో జాగ్రత్తగా దాన్ని కామెంట్ చేయండి. సో రైట్ అండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం మాట్లాడుకుంటున్నాం సింపుల్గా జాగ్రత్తగా. ఆసియా క్రికెట్ కౌన్సిల్కి జస్ట్ గుర్తుపెట్టుకొని వదిలేయండి. ఆసియా క్రికెట్ కౌన్సిల్కి అధ్యక్షుడిగా గుర్తుపెట్టుకోవాలి మొహిన్సిన్ నఖ్వీ
మొహిన్సిన్ నఖ్వీ. సో ఆసియా క్రికెట్ కౌన్సిల్కి సో ఎవరయ్యా అంటే ఇప్పుడు జాగ్రత్తగా గమనించుకోగలగాలి. సో ఆసియా క్రికెట్ కౌన్సిల్కి అధ్యక్షుడిగా ఈ యొక్క మొహిన్సిన్ నఖ్వీ అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం క్లియర్గా. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం మాట్లాడుకుంటున్నాం. క్లియర్ అండి. ఎస్. సో ఈ యొక్క చైతన్య భూమి, సో ముంబై, రైట్. ఎక్సలెంట్ అమ్మా అరుణ, ఎక్సలెంట్ అమ్మా. సో రైట్, ఎక్సలెంట్ అమ్మా, ఎక్సలెంట్. సో చైతన్య భూమి. సో చూడండి, రామ్స్ ఈ యొక్క గుర్తుపెట్టుకోవాలి. సో రామేశ్వరం, సో చీర్స్ అని చెప్పేసి మాట్లాడుతున్నాం. 8,300 కోట్లతో మనం బ్రిడ్జ్ నియమించబోతున్నాం. శ్రీలంకకి మనకి చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తమిళనాడులో సో సముద్ర వంతెనని సో ఈ యొక్క శ్రీరామ నవమి రోజున సో ఈ యొక్క గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోగలగాలి. 8,300 కోట్లతో ప్రాజెక్టులు ఆవిష్కరించారు. తమిళనాడులోనే భారతదేశపు మొట్టమొదటి నిలువు లిఫ్ట్ అనమాట. నిలువు లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్ అయిన నూపంబన్ వంతెన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే మనకు శ్రీలంకకు మధ్య సో ఈ రహదారి కోసము ఈ రామేశ్వర్ చీర్స్ అనే దానిని స్టార్ట్ చేయడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో తమిళనాడులో భారతదేశపు మొట్టమొదటి ఈ యొక్క లిఫ్ట్ రైల్వే శ్రీ బ్రిడ్జ్ అయిన నూపంబన్ వంతెన్ని ప్రధానమంత్రి స్టార్ట్ చేయడం జరిగింది అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది. క్లియర్గా చాలా జాగ్రత్తగా గమనించుకోగలగాలి. శ్రీలంకకి ఇట్లా చెన్నై రామేశ్వరంకి మధ్య సో ఈ యొక్క ట్రావెలింగ్ కోసం ఈ వంతెన్ను స్టార్ట్ చేయడం జరిగింది. అయితే మీరందరూ ఆన్సర్ చేయండి. ఇటీవల కాలంలో హర్యానాలో ఎన్ని కోట్లతో ప్రధానమంత్రి ఎన్ని కోట్ల రూపాయలతో సో మనకి గుర్తుపెట్టుకోవాలి, ఎన్ని కోట్ల రూపాయలతో సో ప్రాజెక్టులను స్టార్ట్ చేయడం జరిగింది హర్యానాలో ఇటీవల కాలంలో? కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. సో ఈ యొక్క హర్యానాలో సో గుర్తుపెట్టుకోగలగాలి, రైట్. సో హర్యానాలో ఎన్ని కోట్ల రూపాయలతో, రైట్. సో ప్రధానమంత్రి సో నరేంద్ర మోడీ గారు ఎన్ని కోట్ల రూపాయలతో ఈ యొక్క కొన్ని ప్రాజెక్టులను శంకుస్థాపన చేశారు, అది సో ఎన్ని కోట్ల రూపాయలు అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేయవలసిందిగా మీ అందరికి కూడా కోరడం జరుగుతూ ఉంటుంది, రైట్. సో చాలా జాగ్రత్తగా గమనించుకోగలగండి. ఎస్, జాగ్రత్తగా చూడండి. సో ఇది జాగ్రత్తగా గమనించుకుందాం. ఇది ఒక్కసారి బొమ్మను గమనించుకోండి. ఒక ఫెస్టివల్ బొమ్మ అన్నమాట. ఆ ఫెయిర్ అనేది జరుగుతుంది. ఎక్కడ జరుగుతుందో చెప్తున్నాను చూడండి. గుజరాత్లోనే మాధవ్పూర్ గేట్, సో మాధవ్పూర్ గేడ్ సో అనే జాతర ప్రారంభమవుతుంది. క్వశ్చన్ అడుగుతాడు, మాధవ్పూర్ గేడ్ అనే జాతర ఎక్కడ స్టార్ట్ అవుతుంది అనే క్వశ్చన్ అడుగుతుంటాడు, రైట్. సో గుర్తుపెట్టుకోగలగాలి. గుజరాత్లో ఎవరంటే కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా సమక్షంలో గుజరాత్ యొక్క ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ అనే వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు ఈ జాతర. సింపుల్ అండి. మాధవ్పూర్ గేట్ జాతర అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుందని క్వశ్చన్ అడుగుతుంటాడు. సో గుజరాత్లో అని గుర్తుపెట్టుకోగలగండి. మోస్ట్ ఇంపార్టెంట్గా మనం పరిగణించుకోవడం జరుగుతుంది ఈ యొక్క జాగ్రత్తగా. ఎస్, ఎక్సలెంట్ అండి. 10,000 కోట్ల రూపాయలతో స్టార్ట్ చేయడం జరిగింది. ఎస్, ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్, నైస్. ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఆన్సర్ చేస్తున్నారు మీరందరూ కూడా, రైట్. సో మరొక అంశం అనేది మనం మాట్లాడుకుంటున్నాం. ఎస్, సో జాగ్రత్తగా గమనించుకుందాం. గుజరాత్లోనే సో ఒక పండు అన్నమాట. గుజరాత్లోనే నవసారి అనే సో జిల్లాకు చెందిన ఒక ఫ్రూట్ అనమాట, ఒక పండు అనమాట. ఆ ఫ్రండ్ ఏమిటి అంటే అమల్ సాదు చిక్కు, అమల్ సాదు చిక్కు అనే పండు. ఇదో ఈ పండే గుజరాత్లోనే దక్షిణ గుజరాత్లో పండుతుందండి. దాని పేరేం పేరు? అమల్ సాదు చిక్కు అనే దానికి జిఐ ట్యాగ్ పొందడం జరిగింది. జిఐ ట్యాగ్ పొందడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఓరియంటెడ్ నందు నేను చెప్తున్నాను, మీ అందరికి కూడా చాలా జాగ్రత్తగా సో గమనించుకోగలగండి. జిఐ ట్యాగ్ పొందడం జరిగింది. రిమ్డియా అనేది సో ఏ రాష్ట్రానికి సంబంధించినది? జిఐ ట్యాగ్ ఇటీవల కాలంలో పొందడం జరిగింది. రిమ్డియా అనేది ఏ రాష్ట్రానికి సంబంధించిందో ఒక్కసారి చెప్పండి.
రైట్. గుజరాత్లోనే జియోగ్రఫికల్ ఇండికేషన్ పొందిన ఒక ఫ్రూట్ పేరు ఏం పేరంటే సో అమల్ సాధు చిక్కు అని చెప్పేసి మాట్లాడుకున్నాం. గుజరాత్లోని దక్షిణ ప్రాంతం వైపు ఇది పండుతూ ఉంటుంది. సో మోస్ట్ టేస్ట్ఫుల్ ఫ్రూట్గా మనం చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. రైట్. సో ఇటీవల కాలంలో మీరందరూ కూడా ఆన్సర్ చేయాలి. రైట్. సో జాగ్రత్తగా గమనించుకుందాం. ఇప్పుడు మీరందరూ కూడా క్వశ్చన్, రిమ్డియా అనేది ఏ రాష్ట్రానికి సంబంధించిన ఒక క్లాత్ అనమాట, వస్త్రము అనమాట. ఆ వస్త్రం ఏ రాష్ట్రానికి సంబంధించింది? జిఐ ట్యాగ్ పొందడం జరిగింది ఇటీవల కాలంలో. రైట్. సో గుర్తుపెట్టుకోవాలా, చపాటా మిరపకాయ, చపాటా మిరపకాయ, చపాటా మిరపకాయ ఇటీవల కాలంలో జిఐ ట్యాగ్ పొందింది. అది కూడా ఏ రాష్ట్రానికి సంబంధించిందో ఆన్సర్ చేయండి. రైట్. సో ఈ యొక్క జిఐ సో జియోగ్రఫికల్ ఇండికేషన్ యాక్ట్ ఎప్పుడు, సో జియోగ్రఫికల్ ఇండికేషన్ యాక్ట్ ఎప్పుడు అమల్లోకి వచ్చింది? జియోగ్రఫికల్ ఇండికేషన్ పొందిన మొదటి వస్తువు ఏమిటి లేదా ఉత్పత్తి ఏమిటి? మొదటి వస్తువు ఏమిటి, ఉత్పత్తి ఏమిటి? ఆన్సర్ చేయండి వీటన్నిటికీ. జిఐ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడుంది? జిఐ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడుంది? జిఐ అనేది ఏ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది? ఏ మంత్రిత్వ శాఖ కింద, ఏ డిపార్ట్మెంట్ కింద పనిచేస్తుంది? ఏ డిపార్ట్మెంట్ కింద పనిచేస్తూ ఉంటుంది? ఇవన్నీ కూడా క్వశ్చన్స్ మనకి ఒక్కసారి జాగ్రత్తగా ఆన్సర్ చేయాలి. రైట్. సో లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రైట్ అండి. సో జాగ్రత్తగా ఆన్సర్ చేయండి. చాలా ఎస్ ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్ అమ్మా, ఎక్సలెంటా, నైస్ అండి అరుణ గారు. సో నారాయణ స్వామి ఎక్సలెంట్ అండి, ఎక్సలెంటా. పావని ఎస్, రైట్, ఎస్. శ్రీనివాస్ ఎస్. క్రేజీ డాల్. చూద్దాం ఒక్కసారి మీ అందరికి కూడా చాలా జాగ్రత్తగా గమనించుకుందామండి. రైట్. ఒక్కసారి జాగ్రత్తగా, చపాటా మిరపకాయ తమిళనాడుకు సంబంధించిన జిఐ ట్యాగ్ పొందడం జరిగింది ఇటీవల కాలంలో. రిమ్డియా అనేది మేఘాలయకు సంబంధించినది జిఐ ట్యాగ్ పొందింది. రైట్. జిఐ యాక్ట్ ఎప్పుడంటే 1999. ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే 2003. మొట్టమొదటి వస్తువు ఏమిటి అంటే సో జిఐ ట్యాగ్ పొందింది డార్జిలింగ్ టీ. సో వెస్ట్ బెంగాల్కి సంబంధించిన డార్జిలింగ్ టీ. హెడ్ క్వార్టర్ ఎక్కడుంది అంటే చెన్నైలో దీని హెడ్ క్వార్టర్ ఉంది. సో దీని మంత్రిత్వ శాఖ ఏమిటి అంటే సో గుర్తుపెట్టుకోవాలా, వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖగా చెప్పుకోవడం జరుగుతుంది. వాణిజ్య పరిశ్రమల సో ట్రేడ్ అండ్ కామర్స్ యొక్క సో మినిస్ట్రీ ఆఫ్ ట్రేడ్ అండ్ కామర్స్ అని చెప్పేసి మాట్లాడుతున్నాం. ఏ డిపార్ట్మెంట్ కింద అంటే డిపిఐఐటి అనే డిపార్ట్మెంట్ కింద పనిచేస్తుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్. సో డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఇండస్ట్రీ ఈ యొక్క మనకి ఇంటర్నల్ ట్రేడ్ అనే డిపార్ట్మెంట్ కింద పనిచేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో ఎక్కువ సార్లు రిపీట్ అవుతుందమ్మా, చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. ఇటీవల కాలంలో ఎక్కువ సార్లు రిపీట్ అవుతుంది. రైట్. అసలు జిఐ ట్యాగ్ అంటే ఏమిటి? జియోగ్రఫికల్ ఇండికేషన్ ఏమిటి? ఆ యొక్క వస్తువు వలన ఆ ప్రాంతానికి, ఒక నిర్దిష్ట ప్రాంతంలో ఆ వస్తువు వలన మంచి బెనిఫిట్ జరుగుతుంది. దాన్ని జిఐ ట్యాగ్గా చెప్పుకోవడం జరుగుతుంది. ఒక్కసారి మీరందరూ కూడా జాగ్రత్తగా గమనించుకోండి. ఇవన్నీ పాయింట్స్. చపాటా మిరపకాయ తమిళనాడుకు సంబంధించినది. రిమ్డియా అనే వస్త్రము మేఘాలయకు సంబంధించినది. జిఐ యాక్ట్ ఎప్పుడు 1999లో, అమల్లోకి ఎప్పుడు వచ్చింది 2003లో యాక్ట్. సో మరి ఎప్పుడు ఫస్ట్ ఏది పొందింది? డార్జిలింగ్ టీ పొందడం జరిగింది. హెడ్ క్వార్టర్ ఎక్కడుంది? చెన్నైలో. ఏ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది? వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ కింద. సో ఏ డిపార్ట్మెంట్ కింద పనిచేస్తుంది? డిపార్ట్మెంట్ ఆఫ్ సో ప్రమోషన్. సో ఈ యొక్క ఇండస్ట్రీ. సో డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఇండస్ట్రీ ఇంటర్నల్ ట్రేడ్ అనే డిపార్ట్మెంట్ కింద పనిచేస్తుంది. చాలా ఇంపార్టెంట్ అండి. సో చాలా జాగ్రత్తగా గమనించుకోగలగండి. ఎగ్జామ్ ఓరియంటెడ్ నేను చెప్తున్న ఈ పాయింట్స్ అన్నిటినీ కూడా చాలా ఈజీగా మీరందరూ కూడా సో జాగ్రత్తగా గమనించుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందండి. రైట్. సో జాగ్రత్తగా చూసుకోండి. గుజరాత్ మనకి గుజరాత్ పోలీస్ వారు ఏం చేశారయ్యా అంటే జీపీ దస్తీ అనే ఒక డ్రోన్ కార్యక్రమం చేపట్టారండి. గుజరాత్ పోలీసులు వాళ్ళు సో జీపీ ద్రస్తి అనే ఒక డ్రోన్ కార్యక్రమం చేపట్టారు. ఎందుకు అంటే పారిపోయిన వారిని ట్రాక్ చేయడానికి,
తప్పిపోయిన పిల్లలను కనుగొనడానికి ఈ డిపి ద్రష్టి అనే దానిని సో మనకి లాంచ్ చేయడం జరిగింది గుజరాత్. సో ఒక డ్రోన్ సిస్టమ్ అన్నమాట. ఒక డ్రోన్ సిస్టమ్ ద్వారా ఎక్కడెక్కడ వాళ్ళు పారిపోయారు, ఎక్కడ వాళ్ళు ఉన్నారు, తప్పిపోయారు, వాళ్ళని కనుగొనడానికి జీపీ ద్రష్టి అని ఒక దారి యొక్క మనకి డ్రోన్ కార్యక్రమాన్ని గుజరాత్ రాష్ట్రం అనేది సో మనకి స్టార్ట్ చేయడం జరిగింది. ఎస్, ఇప్పుడు చెప్పండి. సో ఇటీవల కాలంలో గుజరాత్లో ఒక గుర్తుపెట్టుకోగలగాలి, ఇటీవల కాలంలో గుజరాత్లో చాలా మోస్ట్ పాపులర్గా ఒక జాతర జరగబోతుంది. ఇప్పుడే చెప్పుకున్నాం ఆ జాతర పేరు కామెంట్ చేయండి. సో ఇప్పుడే చెప్పుకున్నాం ఆ జాతర పేరు కామెంట్ చేయండి గుజరాత్లో. ఎస్, నెక్స్ట్ నరేంద్ర మోడీ గారు సో ఈ రామేశ్వరం చీర్స్ అనే దాన్ని స్టార్ట్ చేసిన తర్వాత ఇతను శ్రీలంకకి సో 3 రోజులు పర్యటన వెళ్ళాడు. ఆ శ్రీలంకకి 3 రోజుల పర్యటన వెళ్ళడం జరిగింది. శ్రీలంక యొక్క అధ్యక్షుడు పేరు గుర్తుపెట్టుకోండి. శ్రీలంక యొక్క అధ్యక్షుడు అనూర కుమార సో దిశనాయక, గుర్తుపెట్టుకోవాలా. సో అనూర కుమార దిశనాయక, ఇది గుర్తుపెట్టుకో. దిశనాయక, దిశ సో ఈ దిశనాయకాన్ని గుర్తుపెట్టుకో. వెళ్ళి నరేంద్ర మోడీ గారు ఏం చేశారయ్యా అంటే మహో ఓం మంతై అనే రైల్వే సో ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశాడు. గుర్తుపెట్టుకోగలగాలి. కొన్ని ద్వైపాక్ష ఒప్పందాలు జరిగాయి మౌలిక సదుపాయాల కోసం. అయితే ఒక రైల్వే ప్రాజెక్ట్ని ఇతను స్టార్ట్ చేయడం జరిగింది అని చెప్పేసి మనమందరం కూడా తెలియపరచుకోగలగాలి. మహో ఓమంతై రైల్వే దాన్ని సో ఈ యొక్క మన ఇద్దరు కలిసి సో శ్రీలంక యొక్క అధ్యక్షుడి పేరు దిశనాయక్గా చెప్పుకోవడం జరుగుతుంది. అక్కడి నుంచి ఇక్కడికి పోయాడు. ఒక చెట్టు దగ్గరికి పోయి సో మొక్కుతున్నాడు. చూడండి, ఇదో శ్రీలంక యొక్క అధ్యక్షుడు మరియు మన యొక్క నరేంద్ర మోడీ గారు వెళ్ళారు. అది ఏమిటి అని చూడండి. సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక సంబంధం ఎలా ఉందో ఒక్కసారి జాగ్రత్తగా గమనించుకోగలగాలి. ఈ చెట్టు పేరు ఏం పేరంటే సో జాగ్రత్తగా అనురాధపురంలో, శ్రీలంకలోని అనురాధపురంలో పవిత్ర జయశ్రీ మహాబోధి సో ఈ యొక్క మనకి సో మహాబోధి వృక్షం అన్నమాట. అక్కడికి వెళ్ళడం జరిగింది. సో అక్కడికి వెళ్ళి మొక్కడం జరిగింది అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. సో ఫైనల్గా ఇద్దరు తిరిగి వచ్చినారు. సో దిశనాయక మరియు సో నరేంద్ర మోడీ ఇద్దరు తిరిగి రావడం జరిగింది. తిరిగి వచ్చి ఏం చేశాడయ్యా అంటే నరేంద్ర మోడీకి శ్రీలంక యొక్క అధ్యక్షుడు దిశనాయక ఏం చేశాడంటే శ్రీలంక మిత్ర విభూషణ్ అనే అవార్డుని ఇవ్వడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎందుకు ఈ అవార్డుని ఇవ్వడం జరిగిందంటే వీళ్ళు జాగ్రత్తగా గమనించుకోవాలి. వీళ్ళు కష్టకాలంలో 2022లో ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు శ్రీలంక మనం దాదాపుగా 4.5 బిలియన్ల యొక్క సహాయం చేశాం మనకి మిత్ర దేశానికి. 4.5 బిలియన్ల యొక్క సహాయం అనేది అందించడం జరిగింది 2022లో ఆర్థిక సంక్షోభంలో. నరేంద్ర మోడీ గారు శ్రీలంక మిత్ర విభూషణ్ అనే అవార్డుని పొందడం జరిగింది అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. శ్రీలంక అధ్యక్షుడు ఎవరో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. శ్రీలంక అధ్యక్షుడు ఎవరో కామెంట్ రూపంలో సో కామెంట్ చేయండి. రైట్, సో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. రైట్ అండి. సో ఎస్, మనకి డిపిఐఐటి అంటే అబ్రివేషన్ ఏంటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఇండస్ట్రీ ఇంటర్నల్ ట్రేడ్ అంటారు. రైటా? సో జాగ్రత్తగా గమనించుకోగలగండి. సో ఎగ్జామ్ ఓరియంటెడ్ నందు చాలా ఇంపార్టెంట్ అండి. మనం అడిగిన క్వశ్చన్కి చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేయాలి. సో దిశనాయక కుమార దిశనాయక, రైట్. సో చాలా జాగ్రత్తగా గమనించుకోగలగాలి. ఏ అవార్డు పొందాడు? సో శ్రీలంక మిత్ర విభూషణ్, గుర్తుపెట్టుకోవాలి, మిత్ర విభూషణ్. రైట్, చూడండి. సో మనకి 6th బిమ్స్టిక్ సమిట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఓరియంటెడ్ నందు 6th బిమ్స్టిక్ సమిట్ అనేది జరిగింది. ఈ క్వశ్చన్ అడుగుతాడండి. 6వ బిమ్స్టిక్ సదస్సు ఎక్కడ జరిగింది? సో గుర్తుపెట్టుకోవాలి మనమందరం కూడా. అసలు బిమ్స్టిక్ అంటే ఏమిటి? సో 6వ బిమ్స్టిక్ సదస్సు ఎక్కడ జరిగింది? మన నరేంద్ర మోడీ గారు హాజరు కావడం జరిగింది. ఈ బిమ్స్టిక్ సదస్సు ఎక్కడ జరిగింది అంటే 6వది మీ అందరికి కూడా చెప్పుకోవాలి, థాయిలాండ్లో జరిగింది. ఎక్కడ జరిగిందండి? థాయిలాండ్లో జరిగింది. బిమ్స్టిక్ అనగా
సింపుల్గా ఇక్కడ మీకు అబ్రివేషన్ అనేది చూపిస్తున్నాను, చాలా జాగ్రత్తగా గమనించుకోండి. బిమిస్టిక్ అంటే ఏమిటి అనేది అబ్రివేషన్ అనేది మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఎస్, బిమిస్టిక్ అంటే బే ఆఫ్ బెంగాల్, బి అనగా బే ఆఫ్ బెంగాల్, ఐ అనగా ఇన్సెంటివ్ ఫర్, ఎం అనగా మల్టీ, ఎస్ అనగా సెక్టోరల్, టి అనగా టెక్నికల్, ఈ అనగా ఎకనామిక్, సి అనగా కోఆపరేషన్. బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరియల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. మొత్తం ఎన్ని దేశాలు ఉన్నాయంటే 7 దేశాలు ఉన్నాయి. ఇది 1997 సంవత్సరంలో బ్యాంకాక్ డిక్లరేషన్ ఆధారంగా ఆమోదం పొందింది. దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది అంటే కాట్మాండ్లో ఉంటుంది. సో దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది? నేపాల్లోనే ఈ యొక్క నేపాల్లోనే కాట్మాండ్. సో ఈ కాట్మాండ్ ప్రాంతంలో ఉండడం జరుగుతుంటుంది. సరే, ఒక్కసారి చూసుకోండి. సో ఇక్కడ మనమందరం కూడా డిస్కస్ చేసుకుంటున్నాం ఏమిటి అంటే బిమిస్టిక్ అనేది బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరియల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ అనేది మొత్తం 7 సభ్య దేశాలు ఉంటాయి. 1997 బ్యాంకాక్ డిక్లరేషన్ ఆధారంగా ఏర్పడింది. సరే, జాగ్రత్తగా గమనించుకోగలగండి. ఎగ్జామ్ ఓరియంటెడ్ ఈ బిమిస్టిక్ సదస్సు ఎక్కడ జరిగింది, 6వది అనేది చాలా ఇంపార్టెంట్ అండి. రైట్, సో జాగ్రత్తగా గమనించుకోగలగండి. ఎస్, సో 1997లో బంగ్లాదేశ్లోని ఢాకాలో ఫామ్ అయిందండి. ఢాకాలో ఫామ్ అయింది. బంగ్లాదేశ్లోనే ఢాకాలో ఫామ్ అయింది. దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి సో మనకి ఢాకాలో ఉంటుంది. సో ఏ డిక్లరేషన్ అంటే బ్యాంకాక్ డిక్లరేషన్ ఆధారంగా ఏర్పడిందండి, గుర్తుపెట్టుకోగలగండి. సో ఇప్పుడు నేను చెప్తున్నాను మొత్తం ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి? 7 ఉన్నాయి. ఏంటి 2 బిలు: బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, నేపాల్, శ్రీలంక, మయన్మార్, థాయిలాండ్. ఒక్కసారి చూడండి, ఇది ఇండియా, శ్రీలంక, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్, థాయిలాండ్, ఈ 7 దేశాలు. ఇప్పుడు జరిగింది థాయిలాండ్లో 6వది అనమాట, 6వ బిమిస్టిక్. సో ఏ యొక్క డిక్లరేషన్? బ్యాంకాక్ డిక్లరేషన్. ఎక్కడుంది హెడ్ క్వార్టర్? 1997లో బంగ్లాదేశ్లోని ఢాకాలో. సో బంగ్లాదేశ్లోని ఢాకాలో. అదే సార్క్ అయితే అది వచ్చేసి కాట్మాండ్, నేపాల్లోని కాట్మాండ్లో ఉంటుంది. సార్క్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే సో నేపాల్లోని కాట్మాండ్లో ఉంటుంది. సార్క్ యొక్క హెడ్ క్వార్టర్ నేపాల్లోని కాట్మాండ్లో ఉంటే సో బిమిస్టిక్ యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి ఎక్కడుందంటే సో బంగ్లాదేశ్లోని ఢాకాలో ఉంది. రైట్ అండి. సో ఇది కూడా ఇంపార్టెంటే, జాగ్రత్తగా. సార్క్ సమిట్, సార్క్ అనేది నేపాల్లోనే కాట్మాండ్లో ఉండగా సో అదేవిధంగా ఈ బిమిస్టిక్ అనేది బంగ్లాదేశ్లోని ఢాకాలో ఉంటుంది. మొత్తం ఎన్ని సభ్య దేశాలు? 7 సభ్య దేశాలుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. క్లియర్. అయితే ఈ సంవత్సరం ఎక్కడ జరిగిందో మీ అందరికీ తెలుసండి. ఎక్కడ జరిగింది అంటే సో ఈ బిమిస్టిక్ సదస్సు అనేది సో థాయిలాండ్లోనే బ్యాంకాక్లో జరగడం జరిగింది. బిమిస్టిక్ యొక్క సో జాగ్రత్తగా గమనించుకోగలగాలి. నెక్స్ట్ ఎక్కడ జరగబోతుంది అంటే 2 ఇయర్స్ తర్వాత 7వది ఎక్కడ జరగబోతుంది అంటే ఎస్, బంగ్లాదేశ్లో జరగబోతుంది. సో బంగ్లాదేశ్లో 2027లో బంగ్లాదేశ్లో సో మనకు జరగబోతుంది. 7వది బంగ్లాదేశ్లో జరగబోతుంది. అయితే ఈ 6వది బిమిస్టిక్ యొక్క థీమ్ ఏమిటి అనేది ఇంపార్టెంట్ అండి. సో చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. సో ప్రాస్పెరసివ్ మరియు రీసైలెంట్ ఓపెనింగ్. రైట్, ఇది దీని యొక్క ఈ సంవత్సరం యొక్క సో ఈ యొక్క 6వ బిమిస్టిక్ యొక్క టీమ్. ఇది ఎగ్జామ్లో అడుగుతాడు 100%గా. రైట్ అండి, చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా గమనించుకోగలగాలి. సో ఎస్, ఒక్కసారి జాగ్రత్తగా గమనించుకోండి. ఈ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మనకి ఇంపార్టెంటా? సో ప్రాస్పరస్
రీసైలెంట్ ఓపెనింగ్ అనేది సో సిక్స్త్ యొక్క బిమిస్టిక్ యొక్క థీమ్గా చెప్పుకోవడం జరుగుతుంది. ఎగ్జామ్లో మీరు రాయబోయే ఎగ్జామ్లో 100%గా ఉంటుంది. సెవెంత్ బిమిస్టిక్ ఎక్కడ జరుగుతుంది అంటే సో సెవెంత్ యొక్క బిమిస్టిక్ ఎక్కడ జరుగుతుందయ్యా అంటే మీ అందరికీ చెప్తున్నా 7వ బిమిస్టిక్ సదస్సు ఎక్కడ జరగబోతుందంటే బంగ్లాదేశ్లో జరగబోతుందని చెప్పేసి మనమందరం కూడా తెలియపరచుకోవడం జరుగుతుంది. రైట్, ఎగ్జామ్ ఓరియంటినందు చాలా చాలా ఇంపార్టెంట్గా ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది ఎగ్జామ్ ఓరియంటినందు. రైట్, నెక్స్ట్ వన్ సో చాలా జాగ్రత్తగా మనం మాట్లాడుకోగలగాలి. రైట్, సో చూద్దాం ఏమిటి అనేది మీ అందరికి కూడా చెప్పుకోగలగాలి. వకఫ్ 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 బోర్డ్ వకఫ్ బోర్డ్ ట్రెండింగ్ క్వశ్చన్ అన్నమాట. ఇది ఏమిటి? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా 5/4/2005 ఈ చట్టం పైన, ఈ యాక్ట్ పైన, వహఫ్ అమైన్మెంట్ యాక్ట్ పైన చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఈ వహఫ్ అమైన్మెంట్ యాక్ట్ పైన సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము గారు 5/4/2025 సో బిల్ పాస్ చేయడం జరిగింది. యాక్ట్ అనేది అమల్లోకి రావడం జరిగింది. గుర్తుపెట్టుకోగలగాలి. రైట్, ఈ బిల్లుకి సో గుర్తుపెట్టుకోగలగాలి. ఈ బిల్లుకి ఏమని పేరు పెట్టారయ్యా అంటే యుఎం సో ఈఈడి అని చెప్పేసి మాట్లాడుతున్నాం. ఉమ్మిద్ బిల్ అంటారు. ఉమ్మిద్ బిల్లుగా పిలవడం జరుగుతుంది. ఉమ్మిద్ బిల్లుగా పిలవడం జరుగుతుంది. యు అనగా యూనిఫైడ్, ఎం అనగా మేనేజ్మెంట్, ఈ అనగా సో ఎంపవర్మెంట్, ఈ అనగా ఎఫిషియన్సీ, ఈ ఎఫిషియన్సీ, డి అనగా డెవలప్మెంట్. ఈ వకఫ్ బిల్లుకే సో గుర్తుపెట్టుకోవాలి. సో ఉమేద్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. దీని ఫుల్ ఫామ్ అడిగేదానికి ఎక్కువ ఆస్కారాలు ఉన్నాయి. సో ఎప్పుడు ఈ బిల్ అనేది ఆమోదం పొందింది అంటే 2025 సో గుర్తుపెట్టుకోవాలి ఏప్రిల్ 5వ తేదీన ఈ బిల్ అనేది ఆమోదం పొందడం జరిగింది. అసలు ఏంది స్టోరీ చెప్తాను చూడండి. వకఫ్ అంటే ఏమిటి? వకఫ్ అంటే ఏమి లేదమ్మా, దాన ధర్మాలు చేయడము. ఏం లేదు. సో కొంతమంది ముస్లిమ్స్ అనే వ్యక్తులు దేవుడి కోసం, ముస్లిమ్స్ అనేవాళ్ళు దేవుడి కోసం, అల్లా కోసం వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తుల్ని ఈ యొక్క వకఫ్ బోర్డులకి ఇచ్చేస్తారు. వకఫ్ బోర్డులు అనేటి ముస్లిం మతానికి సంబంధించిన బోర్డులు అన్నమాట. ఇచ్చేస్తారు అంటే సో దానం చేసేస్తారు. ఒక్కసారి దానం చేసిన తర్వాత మళ్ళీ తీసుకునేదానికి ఆస్కారం ఉండదు. సో ఈ వకఫ్ బోర్డులకి దానం చేసేస్తారు. సో ఈ యొక్క మనకి దానం చేయడం జరుగుతుంది ముస్లిమ్స్ వ్యక్తులు. అవి వాటిని ఏం చేస్తారయ్యా అంటే ఆస్తులు అంటే భూమి రూపంలో కావచ్చు, గోల్డ్ రూపంలో కావచ్చు, సో డబ్బు రూపంలో కావచ్చు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే ఎవరైనా ముస్లిమ్స్ వ్యక్తులు కష్టంలో ఉంటే ఈ యొక్క ఆస్తుల ద్వారా కాపాడడం జరుగుతూ ఉంటుంది. అయితే సో ప్రభుత్వం ఏం చేసిందయ్యా అంటే సో ఇటీవల కాలంలో ఏం చేసిందంటే ఇది పారదర్శకంగా లేదు, ట్రాన్స్పరెన్సీగా మరియు అకౌంటబిలిటీగా లేదు అని చెప్పేసి దీంట్లో ఉన్న యాక్ట్లో సో మార్పులు చేస్తూ వస్తుంది. ఆ యాక్ట్ ఎప్పుడు, ఏమిటి, ఏం మార్పులు చేసింది అనే దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. రైట్, ఒక్కసారి గమనించుకోగలిగి ఈ వకఫ్ బిల్లు గురించి. వకఫ్ అంటానే మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. వకఫ్కి బిల్లుకి ఉమేద్ అనే బిల్లు దాని పేరు. వకఫ్ ప్లేస్లో తీసుకొని వచ్చిన బిల్ పేరే ఉమేద్ అని చెప్పేసి మాట్లాడుకోవడం జరిగింది. ఎస్, ఇప్పుడు చూడండి ఈ వకఫ్ సవరణ చట్టం ద్రౌపది ముర్ము గారు ఆమోదం తెలపడం జరిగింది. రైట్, సో రాజ్యసభలో 128 మంది సభ్యులు అనుకూలంగా, లోక్సభలో వచ్చేసి 288. ఇది అవసరం లేదు ఇవన్నీ కూడా. సో రాజ్యసభ, లోక్సభ ఆమోదం
తెలపడం జరిగింది. రైట్, ఒక్కసారి చూసుకోగలగాలి ఈ వకఫ్ బిల్లుని తీసుకురావడం జరిగింది. అయితే సో గుర్తుపెట్టుకోవాలి, కొంతమంది ఆల్ ఇండియా మజ్లిస్ సో ఇత్తిహాదుల్ ముస్లిమాన్ అనే సో ఈ యొక్క గుర్తుపెట్టుకోవాలి. సో అనుసుద్దీన్ ఓవైసీ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో మరియు కాంగ్రెస్ ఎంపీ మహమ్మద్ జావేద్ గారు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు ఈ బిల్లుని. సో మన తెలంగాణకు సంబంధించిన పార్టీ మరియు కాంగ్రెస్ ఎంపీ మహమ్మద్ జావేద్ గారు సుప్రీంకోర్టులో సవాలు చేయడం జరిగింది అని చెప్పేసి మాట్లాడుకోవడం జరుగుతుంది. ఒక్కసారి చూసుకోండి 1995 సో అదేవిధంగా సో యాక్చువల్గా 1923లో ముసల్మాన్ వహఫ్ చట్టం అనేది ఉంది. ఈ 1923లో 1923లో సో ఈ యొక్క ముసల్మాన్ వహఫ్ చట్టం అనేది ఉంది. 1923కి సో ఒక్కసారి సవరించారు 1995లో, మరొకసారి సవరించారు 2013లో. ఇప్పుడు పూర్తిగా ఈ 1923లో ఉండే సెక్షన్ 40ని తొలగిస్తున్నారు. 2025 ప్రకారం అకౌంటబిలిటీని, ట్రాన్స్పరెన్సీని టెక్నికల్గా పెంచాలి ఈ యొక్క దాన ధర్మాల యొక్క ఆస్తులు అని చెప్పేసి సో ఈ యొక్క బిల్లుని తీసుకురావడం జరిగింది అని చెప్పేసి ఆస్తులకు సంబంధించిందని గుర్తుపెట్టుకోగలగాలి. మేజర్గా మీరందరూ కూడా జాగ్రత్తగా గమనించుకోగలగాలి. సో జాగ్రత్తగా గమనించుకోవాలి. వకఫ్ ఆస్తుల రద్దు యొక్క గుర్తుపెట్టుకోవాలి. చట్టపరమైన వివాదాలు, కేవలమైన నిర్వహణ, వీటన్నిటిని సమస్యలని సో రూపుమాపడానికి తీసుకొని వచ్చాం. 1995లో ఒకసారి చట్టం చేయడం జరిగింది. యాక్చువల్గా 1923 అసలు చట్టం వహఫ్ చట్టం ఎప్పుడంటే 1923 సవరించాం. 1995లో మళ్ళీ 2013లో కూడా సవరించాం. ఇప్పుడు పూర్తిగా సవరించేసినాం. ఏమిటి అంటే సో ఇందులో ఉండే సెక్షన్ 40 అనే దాన్ని పూర్తిగా తీసేసి మనం ఏం చేస్తున్నామంటే అకౌంటబిలిటీగా, ట్రాన్స్పరెంట్గా ఉండడానికి ఈ వకఫ్ చట్టాన్ని అమలు చేయడం జరుగుతుంది. అంటే ప్రభుత్వమే అన్ని నిర్వహణ బాధ్యతలు చేయబడుతుంది ఇప్పుడు. సో రైట్, ఇది దీనికి సంబంధించిన అంశం అన్నమాట. వకఫ్కి సంబంధించిన ముఖ్యమైన అంశాలుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఎస్, ఓకేనా? రైట్, జాగ్రత్తగా చాలా ఇంపార్టెంట్గా మనం గమనించుకుంటున్నాం. రైట్ అండి. సో ఇది ఆస్తులకు సంబంధించిందని మీ అందరికీ చెప్పుకోవడం జరిగింది. ఈ డాక్యుమెంట్లో ఉంటుంది, మీరు అందరు కూడా చదువుకోవచ్చు. రైట్, సో ఒక్కసారి మీరు గమనించుకోవచ్చు. రైట్, చూడండి. రైట్, చూడండి ఇక్కడ సింపుల్గా చెప్తున్నానమ్మా. ఈ ఇతేస్ గులియా ప్రపంచ బాక్సింగ్ కప్ అనేది బ్రెజిల్లో జరుగుతుందమ్మా. ప్రపంచ బాక్సింగ్ యొక్క ఈ పర్సన్ సో ప్రపంచ బాక్సింగ్ కప్ అనేది బ్రెజిల్లో జరుగుతుంది 2025లో. ఈ పథకాన్ని గెలుచుకున్న వ్యక్తి ఎవరయ్యా అంటే ఇతేస్ గులియా, మన ఇండియాకి సంబంధించిన వ్యక్తి. ఎవరిని ఓడించారంటే ఓడెల్ కమారాను ఓడించాడు. ఇంగ్లాండ్కు సంబంధించిన ఓడెల్ కమారాను ఓడించడం జరిగింది. సో ఈ బాక్సింగ్లో అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. బంగారు పథకాన్ని సాధించడం జరిగింది. సింపుల్గా గుర్తుపెట్టుకో, ప్రపంచ బాక్సింగ్ కప్ అనేది బ్రెజిల్లో జరిగింది. ఆ బ్రెజిల్లో జరిగిన ఈ బాక్సింగ్ కప్పుని ఎవరు గెలుచుకున్నారంటే ఇతేస్ గులియా అనే వ్యక్తి సో గెలుచుకోవడం జరిగింది అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం. ఎవరిని ఓడించాడయ్యా అంటే ఇంగ్లాండ్కు చెందిన ఓడెల్ కమారాను ఓడించి గెలుచుకోవడం జరిగింది. రైట్, జాగ్రత్తగా గమనించుకుందాం. ఇంతటితో సో మోస్ట్ అంశాలని మొత్తం కూడా నెక్స్ట్ కరెంట్ అఫైర్స్కి మనం వెళ్ళిపోతున్నాం. ఒక్కసారి నేను ఇంతవరకు చెప్పిన కరెంట్ అఫైర్స్ని ఒక్కసారి క్విక్గా రివిజన్ చేస్తాను. మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా గమనించుకోగలగండి. మోస్ట్ ఇంపార్టెంట్గా మనం మాట్లాడుకుంటూ పోతున్నాం. ఏప్రిల్ 6 నుంచి ఏప్రిల్ 10 వరకు మాట్లాడుకుంటున్న కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం అందరం కూడా చూసుకోగలగాలి. ఇంటర్నేషనల్ డే ఆఫ్ స్పోర్ట్స్ ఫర్ ది డెవలప్మెంట్ అండ్ పీస్
డేస్ ఏప్రిల్ 6th జరుపుకుంటాం. ఈ యొక్క మనకి ఏప్రిల్ 7th వచ్చేసి ప్రపంచ ఆరోగ్య దినోత్సవం జరుపుకుంటాం. దీని యొక్క థీమ్ ఏమిటి అంటే హెల్త్లీ బిగినింగ్ అండ్ హోప్ఫుల్ ఫ్యూచర్ అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. శ్రీరామనవమి అనేది జరుపుకుంటాం. ఇందులో ముఖ్యమైనదిగా మేము చెప్పుకోవడం జరిగింది సూర్య తిలక్ ప్రాజెక్ట్ అనేది. ఎవరు సూర్యుడి మీదకి నుదుటిపైకి కాంతిని తీసుకొని వచ్చారు, పాదాలపై తట్లు చేశారనేది సంస్థ చాలా ఇంపార్టెంట్ అని చెప్పా. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోమని చెప్పా. సమతా దివాస్ అనేది ఎవరు పుట్టినరోజుగా మనం జరుపుకుంటాము అంటే సో బాబు జగజ్జీవన్ రావు. మొత్తం 50 సంవత్సరాల పాటు పార్లమెంట్లో సభ్యుడిగా ఉండి 30 సంవత్సరాల పాటు సో ఇతను గుర్తుపెట్టుకోవాలి సో మంత్రిగా పనిచేశాడు. సమతా స్థల్ అనే ఇతని సమాధి ఢిల్లీలో ఉంటుందని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరిగింది. ఆసియా క్రికెట్ కౌన్సిల్కి అధ్యక్షుడిగా మోహిసిన్ నక్వీ అనే వ్యక్తి ఉన్నాడు. పిఎం నరేంద్ర మోడీ తమిళనాడులో సముద్ర సేతు 8,300 కోట్ల రూపాయలతో ఈ పంబన్ వంతెన సో మనకి సంబంధించి ఈ కొత్త వంతెన చెన్నై మరియు రామేశ్వరం మధ్య ప్రతిరోజు నడుస్తున్న రామేశ్వరం తంబారం ఎక్స్ప్రెస్ అనే కొత్త రైలు కూడా మనకి ప్రారంభించడానికి ఆస్కారం ఉందని చెప్పేసి మాట్లాడుకున్నాం. రైట్, గుజరాత్లో మాధవ్పూర్ గేట్ జాతర అనేది జరగబోతుందని చెప్పేసి మనం అందరం కూడా చెప్పుకున్నాం. గుజరాత్లోని యొక్క నవసారి జిల్లాకు చెందిన అమల్ సాద్ చిక్కు అనేది ఒక ఫండ్ అనమాట జిఐ ట్యాగ్ పొందడం జరిగిందని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. ఎస్, గుజరాత్ పోలీసులు జీపీ ద్రష్టి అనే డ్రోన్ కార్యక్రమాన్ని చేపట్టారని చెప్పేసి మాట్లాడుతున్నాం. ప్రధాని నరేంద్ర మోడీ 3 రోజుల పాటు శ్రీలంకకు వెళ్ళారు. శ్రీలంక అధ్యక్షుడు ఎవరంటే దిశనాయక. ఈ దిశనాయక సో ఏం చేశాడయ్యా అంటే శ్రీలంక యొక్క మిత్ర విభూషణ్ అనేది మన ప్రధానమంత్రికి ఇవ్వడం జరిగింది. 6th బిమ్స్టిక్ అనేది ఎక్కడ జరుగుతుందంటే థాయిలాండ్లోని బ్యాంకాక్లో జరిగింది. 7th ఎక్కడ జరుగుతుందంటే బంగ్లాదేశ్లో జరుగుతుంది. దీని థీమ్ ఏమిటి అంటే ప్రాస్పెరివ్ సో రీసైలెంట్ అండ్ సో ఓపెనింగ్ అని చెప్పేసి మనం అందరం కూడా తెలియపరచుకోవడం జరిగింది. రైట్, సో అదే విధంగా మీ అందరికి చెప్పుకోగలిగే సో వకఫ్ అనేది మీ అందరికి చెప్పా. సో దాన యొక్క మనకి సో ఉమేద్ అనేది సో ది యాక్ట్గా చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. దాని పేరులో వకఫ్ ప్లేస్లకి సో ముస్లిమ్స్ అనే వాళ్ళు ఆస్తులు దానం చేస్తుంటారు, అవి సక్రమైన క్రమంలో లేవు అని చెప్పేసి 1923 యాక్ట్ని రద్దు చేస్తూ దాంట్లో ఉండే సెక్షన్ 40ని రద్దు చేస్తూ ఈ యొక్క చట్టాన్ని తీసుకురావడం జరిగిందని చెప్పేసి మనం అందరం కూడా తెలియపరచుకుంటున్నాం. లాస్ట్ ఫైనల్గా మీ అందరు కూడా తెలియపరచుకునేది ఏమిటి అంటే ఈ యొక్క హితేష్ గులియా ప్రపంచ బాక్సింగ్ కప్ని సో గెలుచుకోవడం జరిగింది అని చెప్పేసి మనం మాట్లాడుతున్నాం. లాస్ట్గా ఇక్కడ చూస్తే మ్యాక్స్ వెర్పటన్ విన్స్ ది జపాన్ గ్రాండ్ ప్రిక్స్ 2025. జపాన్ యొక్క గ్రాండ్ ప్రిక్స్ని ఎవరు గెలుచుకున్నారంటే మార్క్స్ వెర్పటన్. ఇది కార్ రేస్కి సంబంధించినది అనమాట. సో కార్ రేసింగ్ సంబంధించినది అనమాట. ఈ మ్యాక్స్ వెర్పటనే ఎక్కువ సార్లు విన్ అవుతుంటారమ్మా. ఈయన పేరు గుర్తుపెట్టుకోండి, మ్యాక్స్ వెర్పటన్. సో జపాన్ గ్రాండ్ ప్రిక్స్ అనమాట. ప్రిక్స్ అంటే సో కార్లో డ్రైవింగ్ అనేది ఫాస్ట్గా వెళ్తుంది కదా, అదని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది 2025. సో రైట్, ఇందులో ఏమైనా మీకు డౌట్లు ఉన్నాయా? ఎనీవన్? సో ఎనీ డౌట్స్ అండి? క్వశ్చన్ ఎలా అడుగుతారనేది మనం సండే రోజు డిస్కస్ చేసుకున్నాం. క్వశ్చన్ ఫార్మేట్ అనేది సండే రోజు ఉంటుంది. సండే రోజు మీరు జాయిన్ అవ్వండి సెక్షన్. ఆ సెక్షన్లో మనకు క్వశ్చన్ ఫార్మేట్ అనేది ఉంటుంది. సో మాధవ్పూర్ గేట్ అమ్మ గుజరాత్లో. రైట్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేస్తున్నాం. కంటిన్యూటీగా ఉంటుంది. 1.5 hour దాకా కరెంట్ అఫైర్స్ అనేది ఇప్పుడు ఉంటుంది, మనకి కంటిన్యూటీగా ఉంటుంది. ఏప్రిల్ 6th నుంచి 10th వరకు కరెంట్ అఫైర్స్ని నేను చూస్తున్నాను. సో ఇంకొక సెక్షన్లో ఏప్రిల్ 1st నుంచి ఏప్రిల్ 5th వరకు ఇంకొక సెక్షన్లో, అప్పుడు ఏప్రిల్ మొత్తం మనం కవర్ చేసినట్లు అవుతుంది. రైట్, ఇప్పుడు చూడండి. ఎస్, సో ఇక్కడ చూసుకోవాలి. మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ చైల్డ్ డెవలప్మెంట్ ఏం చేస్తుందయ్యా అంటే రోజుటికి సో ఇక గుర్తుపెట్టుకోవాలి, ఈ యొక్క మనకి పోషకాహారాలు తగ్గిపోతున్నాయి. పక్వాడ ఈ పోషణ్ పక్వాడా అనే ఒక కార్యక్రమాన్ని చేపడుతున్నారు. అంటే పిల్లల్లో చాలామందికి, ఆ పిల్లల్లో కావచ్చు పెద్దవాళ్ళల్లో కావచ్చు, పోషక వాల్యూ న్యూట్రియన్స్ యొక్క వాల్యూస్ అనేవి తగ్గిపోతూ ఉన్నాయి. క్లియర్గా ఈ న్యూట్రియన్స్ వాల్యూస్ అంటే ఎగ్స్ కానీ, మిల్క్ కానీ, నట్స్ కానీ, లేదా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కానీ ఇవన్నీ లేవు. వాటిపైన అవగాహన కల్పించడానికి
సో గుర్తుపెట్టుకోవాలి, మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్. సో ఈ యొక్క మనకి సో శిశు మంత్రిత్వ శాఖ, సో శ్రీ శిశు మంత్రిత్వ శాఖ వారు, మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ వారు ఈ పోషణ్ పక్వాడా అనే దాన్ని ఏప్రిల్ 8వ తేదీ నుంచి ఏప్రిల్ 22వ తేదీ వరకు, అంటే 2 వీక్స్ అనేది ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నారు. రేపు క్వశ్చన్ అడుగుతాడు. సో పోషణ్ పక్వాడా అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నిర్వహించారు, మోస్ట్ ఇంపార్టెంట్. సో పోషణ్ పక్వాడా అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే ఏప్రిల్ 8 నుంచి ఏప్రిల్ 22 వరకు సో దీన్ని నిర్వహించడం జరిగింది. ఎవరు నిర్వహిస్తున్నారంటే మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ వారు నిర్వహిస్తున్నారు. మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఓరియంటెడ్ నందు మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది సో ఏడవ సారమ్మ ఇలా నిర్వహించడం, 7వ పోషణ్ పక్వాడా ప్రారంభం. సో గుర్తుపెట్టుకోగలగాలి. సో జీవితంలో పోషకాహారం, ఆరోగ్యకరమైన జీవన శైలి ఎంతో ఇంపార్టెంట్ అని చెప్పడం జరుగుతుంది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనేది చాలా ఇంపార్టెంట్. ఇది జాగ్రత్తగా గమనించుకోండి. డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాడు, 7వ పోషణ్ పక్వాడా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అని క్వశ్చన్ అడుగుతాడు. ఏ మంత్రిత్వ శాఖ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. రైట్. సో 2025 ఏప్రిల్ 8 నుంచి ఏప్రిల్ 22 వరకు దీన్ని నిర్వహించారు అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. క్లియర్? మోస్ట్ ఇంపార్టెంట్ ఈమె ఎవరో మీరు చూసి ఆన్సర్ చేయండి, మీ అందరికీ తెలుసుంటే. ఎస్, సో ఎవరు ఈవిడ అనేది ఒక్కసారి ఆన్సర్ చేయండి. సో ఎస్, మనకి మీ అందరికి కూడా చెప్పుకోగలగాలి. ఈమె ఏం చేస్తుందంటే ఆయుష్మాన్ భారత్ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తుంది ఢిల్లీలో. ఈమె పేరు బీజేపీ తరపున ఈ యొక్క గెలుపొందిన ఇటీవల కాలంలో రేఖా గుప్తా సీఎం. మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఓరియంటెడ్ రేఖా గుప్తా గారు ఢిల్లీలో ఏం చేస్తున్నారు? ఆయుష్మాన్ భారత్. ఈ ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం ఎవరికైనా సో గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచంలో అతిపెద్ద సో హెల్త్ కవరేజ్, హెల్త్ బీమా అనమాట, హెల్త్ ఇన్సూరెన్స్. ప్రతి ఫ్యామిలీకి 5 lakhs వరకు సో ఈ యొక్క మనకి హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకం అనమాట. దీన్ని చాలా జాగ్రత్తగా గమనించుకుంటే 2018వ సంవత్సరంలో సెప్టెంబర్ మంత్లో జార్ఖండ్లో స్టార్ట్ చేశాడు సో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అయితే ఇంతవరకు ఢిల్లీలో ఈ ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయలేదన్నమాట. సో ఇప్పుడు ఈ ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఢిల్లీ ముఖ్యమంత్రి గారు అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. ఎంత వస్తుంది? 5 lakhs కవరేజ్ అనేది రావడం, హెల్త్ ఇన్సూరెన్స్. అవన్నీ పాయింట్స్ మనం చక్కగా ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం మనం అందరం కూడా. ఎస్, ఆయుష్మాన్ భారత్ పథకంలో ఢిల్లీ చేరడం జరిగింది. దీన్ని అమలు చేస్తున్న 35వ రాష్ట్రంగా ఇది మనకి లిస్టులోకి రావడం జరిగింది. 35 రాష్ట్రంగా ఆయుష్మాన్ భారత ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన అని కూడా పిలుస్తూ ఉంటారు. సో అంటే ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన అమలు చేస్తున్న 35 రాష్ట్రంగా మనం చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. సో కుటుంబానికి 5 లక్షల వరకు ఉచిత ఆరోగ్య సంరక్షణ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో దాంట్లోకి ఎవరు చేరారు? ఢిల్లీ చేరడం జరిగింది. రైట్. సో ఎవరండి ముఖ్యమంత్రి? శ్రీమతి రేఖా గుప్తా గారు ఈ విషయం చెప్పడం జరిగింది. క్లియర్గా చాలా జాగ్రత్తగా గమనించుకోగలగండి. సో చాలా ఇంపార్టెంట్ అనమాట. చూడండి, 2018 సెప్టెంబర్ 23న ఈ యొక్క మనకి సో ఆయుష్మాన్ భారత్ అనే స్కీమ్ని సో జార్ఖండ్లో స్టార్ట్ చేయడం జరిగింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య హామీ పథకంగా దీన్ని పిలవడం జరుగుతుంది. ఎవరి కింద అమలవుతుంది ఈ యొక్క స్కీమ్? ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకం ఎవరి కింద అమలవుతుంది? మోస్ట్ ఇంపార్టెంట్, జాతీయ ఆరోగ్య సంస్థ, నేషనల్ హెల్త్ అథారిటీ. మోస్ట్ ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్ గుర్తుపెట్టుకోవాలి. ఎంత కవరేజ్ వస్తుంది? ఆయుష్మాన్ భారత్ కింద 5 lakhs వస్తుంది. ఒక కుటుంబానికి, ఒక పర్సన్కి కాదు, ఒక కుటుంబానికి. ఎవరి కింద? సో జాతీయ ఆరోగ్య సంస్థ కింద. సో ఎప్పుడు స్టార్ట్ చేశారు? 2018 సెప్టెంబర్ 23. ఎక్కడ స్టార్ట్ చేశారు? జార్ఖండ్. అయితే ఇటీవల కాలంలో ఈ పథకంలోకి ఇంప్లిమెంట్ చేస్తున్న సో ఈ యొక్క 35వ రాష్ట్రం ఏమిటి అంటే సో గుర్తుపెట్టుకోగలగాలి 35. సోది అండ్ మొత్తం జాగ్రత్తగా భారతదేశంలో మీ అందరికీ తెలుసు 28 రాష్ట్రాలు, 8 UTs ఉన్నాయి.
తెలుసు కదా, 28 రాష్ట్రాలు 8 యూటీస్ 36, అంటే అన్నీ అమలు చేస్తున్నాయి. 35ది ఢిల్లీ కూడా అమలు చేస్తుంది. ఈ అమలు చేయనిది ఏకైకది ఏముందంటే ఒకే ఒకటి ఉంది. ఆ ఒక్కటి ఏమిటి అంటే ఒకే ఒకటి, ఈ ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేయని ఏకైక ఒకే ఒక రాష్ట్రం ఏంటంటే వెస్ట్ బెంగాల్, మమతా బెనర్జీ. చెప్పండి, వెస్ట్ బెంగాల్ ఇటీవల కాలంలో వార్తల్లో ఉంది. చెప్పాలి, ఒక దేవాలయం స్టార్ట్ చేయడం జరిగింది మమతా బెనర్జీ గారు. ఆ దేవాలయం పేరు ఆన్సర్ చేయండి. సో ఆ దేవాలయం పేరు ఆన్సర్ చేయండి దయచేసి. ఆ దేవాలయం పేరు ఆన్సర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. లైవ్లో ఉన్నవారు ఎస్ ఆన్సర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. సో జాగ్రత్తగా మనకి లైవ్లో ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ చేయండి దయచేసి. సో ఎస్ ఆన్సర్ చేయండి. లైవ్లో ఉన్నవారు ఆన్సర్ చేయండి దయచేసి. ఎస్, సో ఆన్సర్ చేయాలి ప్రతి ఒక్కరు కూడా. ఎస్, మోస్ట్ ఎక్సలెంట్ అండి. ఎస్, దిగా జగన్నాథ టెంపుల్. దిగద యొక్క మనకి ప్రశాంతి గారు ఎక్సలెంట్ అమ్మా, ఎక్సలెంట్. సో దిగా జగన్నాథ టెంపుల్ అనమాట ఈ యొక్క. ఎస్ దిగా జగన్నాథ టెంపుల్. ఎస్, ఇప్పుడు చూసుకోవాలి, భారతదేశంలో రేపు క్వశ్చన్ అడుగుతాడు, ఈ యొక్క ఆయుష్మాన్ భారత్ పథకాన్ని సో ఇంప్లిమెంట్ చేయని ఏకైక రాష్ట్రం ఏమిటి అని క్వశ్చన్ అడుగుతుంటాడు. ఆయుష్మాన్ భారత్ని సో పథకాన్ని సో ఇంప్లిమెంట్ చేయని ఏకైక రాష్ట్రం, లేదా ఇటీవల కాలంలో 35వ, జాగ్రత్తగా గమనించుకోవాలి, 35వ రాష్ట్రంగా అమలు చేసింది ఏమిటి అంటాడు ఢిల్లీ. ఇంతవరకు 2 అమలు చేయలేదు. ఢిల్లీ అమలు చేయలేదు, వెస్ట్ బెంగాల్ అమలు చేయలేదు. ఇంకా ఢిల్లీ కూడా అమలు చేస్తుంది ఆయుష్మాన్ భారత్ పథకాన్ని. అయితే ఎవరు అమలు చేయలేదు అంటే వెస్ట్ బెంగాల్. మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఓరియంటినందు సో జాగ్రత్తగా గమనించుకోగలగాలి. సో ఎగ్జామ్లో రైట్. మరొకసారి మీ అందరికి కూడా చెప్పుకోవాలి, పశ్చిమ బెంగాల్లోనే సో జాగ్రత్తగా గమనించుకో, పశ్చిమ బెంగాల్లోనే నోల్ గుర్తుపెట్టుకోవాలి. సో నోలెన్ గురేర్ సందేశ్ అనేది జిఐ ట్యాగ్ పొందడం జరిగింది. సింపుల్గా ఇది గుర్తుపెట్టుకోవాలి. ఒక సో స్వీట్ అనమాట ఇది. సో ఈ యొక్క నోలెన్ గురేర్ సందేశ్ అనేది జిఐ ట్యాగ్ పొందడం జరిగింది. జస్ట్ గుర్తుపెట్టుకోగలగు. సో జస్ట్ చాలా వస్తున్నాయి ఇటీవల కాలంలో జిఐ ట్యాగ్. ఆ యాక్ట్ ఎప్పుడు ఏమిటి అనేది క్వశ్చన్ అడిగేదానికి ఎక్కువ ఆస్కారాలు ఉంది. ఎస్, సో వెరీ ఇంపార్టెంట్ అండి. ఒక నత్తను కనుగొన్నారు, కొత్త నత్త అనమాట. సో కొంకన్ ప్రాంతంలో కనుగొన్నారు. దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఏంది ఆ నత్తను కనుగొన్నారు అనేది ఒక్కసారి జాగ్రత్తగా గమనించుకోవాలి. ఇటీవల కాలంలో సో జాగ్రత్తగా గమనించుకో, మహారాష్ట్రలోని కొంకన్ ప్రాంతంలో కొత్త నత్త. ఆ కొత్త నత్త పేరేం పేరంటే టియో. చాలా ఇంపార్టెంట్ అండి. టియో బాలిడియస్ కొంకనోనిస్ అని చెప్పేసి మాట్లాడుతున్నాం. టియో బాల్డినియస్ సో కొంకనోనిస్ అనేది సో కొత్త నత్త. ఎవరు కనుగొన్నారయ్యా అంటే భారతదేశం మరియు సో యూకే పరిశోధకులు అనే వాళ్ళు కనుగొనడం జరిగింది. ఎక్కడ అంటే మహారాష్ట్రలోని కొంకన్. మోస్ట్ ఇంపార్టెంట్, రేపు క్వశ్చన్ అడుగుతాడు. టియో బాల్డిడియస్ కొంకనోయిస్ అనేది ఇటీవల కాలంలో ఎవరు కనుగొన్నారు, ఎక్కడ కనుగొన్నారు, ఏమిటి అంటారు? ఒక నత్త, ఒక కొత్త జాతి యొక్క నత్తగా చెప్పుకోవడం జరుగుతుంది. క్లియర్? సో చాలా జాగ్రత్తగా మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. సో మీ అందరికి కూడా ఎస్, ఈ పర్సన్ ఫేమస్ పర్సన్ అనమాట. మీ అందరికి కూడా చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. మోస్ట్ పాపులర్ పర్సన్ అనమాట. ఒడిషా యొక్క లెజెండ్ అయిన సుదర్శన్ పట్నాయక్. సో ఒడిషా రాష్ట్రానికి సంబంధించిన సుదర్శన్ పట్నాయక్ అనే వ్యక్తి ఫస్ట్ ఇండియన్ టు విన్ సో యూకేస్ ఫ్రేడ్ సో డార్గిటన్ షాండ్ ఆర్ట్ అవార్డ్ అనమాట. చూద్దాం ఈ సుదర్శన్ పట్నాయక్ అనే వ్యక్తి ఏం చేశాడు అనేది చూసుకోవాలి. సో గుర్తుపెట్టుకోవాలి ఫ్రేడ్ డార్గిటన్ షాండ్ ఆర్ట్ అవార్డు గెలుచుకున్నాడు.
ఫ్రేడ్ డార్గీటన్ సో శాండ్ ఆర్ట్ అవార్డుని గెలుచుకున్నాడు. ఎవరు? ఒడిశాకు చెందిన సుదర్శన్ పట్నాయక్. ఇటీవల కాలంలో ఎక్కడికి వెళ్ళాడంటే ఇంగ్లాండ్లో డోరీషెట్లో జరిగిందనమాట ఈ శాండ్ ప్రోగ్రామ్ అనమాట. శాండ్ పైన బొమ్మ గీయడం, సో ఇసుక పైన బొమ్మ గీయడం. సో ఈ ఇసుక పైన ఏ బొమ్మ గీశాడు ఇతడంటే గణేశుడి యొక్క శిల్పం. సో ఈ యొక్క 10 అడుగుల యొక్క గణేశుడి యొక్క శిల్పం గీయడం జరిగింది. ఇందుకు ఈయనకు ఈ ఫ్రాడ్ డార్గిటన్ శాండ్ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఈ యొక్క మనకి సో గుర్తుపెట్టుకోవాలి, ఫ్రేడ్ డార్గిటన్ శాండ్ ఆర్ట్ అవార్డుని గెలుచుకున్న వ్యక్తి ఎవరయ్యా అంటే సుదర్శన్ పట్నాయక్. ఇతను సో ఎక్కడంటే ఇంగ్లాండ్లో డోర్సెట్లో జరగడం జరిగింది ఈ కార్యక్రమం. అక్కడ ఇసుకలో సో గణేశుడి యొక్క విగ్రహం 10 అడుగుల గణేశుడి యొక్క విగ్రహం అనేది సో ఇతడు సో గీయడం జరిగింది. అందుకు ఈ అవార్డు గెలుచుకోవడం జరిగింది సుదర్శన్ పట్నాయక్. రైట్, నెక్స్ట్ చూడండి, ప్రాజెక్ట్ వర్ష చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్ ఓరియంటెడ్ నందు మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా గమనించుకోగలగండి. ఎస్, ప్రాజెక్ట్ వర్ష అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఏమిటో ఒక్కసారి జాగ్రత్తగా గమనించుకోగలగాలి. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ వర్ష. సో ప్రాజెక్ట్ వర్ష భారతదేశం తన మొదటి అణు జలాంతర్గామి స్థావరం. సో భారతదేశం యొక్క సో మనకి సో ఈ న్యూక్లియర్ సబ్మెరైన్స్ని పెట్టుకుండే ఒక స్థావరమే సో ప్రాజెక్టు వర్ష అని చెప్పేసి మాట్లాడుతున్నాం. 2026 ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్టు వర్షలో భాగంగా ప్రారంభించడం జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో భారతదేశం తన మొదటి అణు జలాంతర్గామి స్థావరం ఐఎన్ఎస్ వర్షను సో 2026 ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క ప్రాజెక్టు వర్షకు సంబంధించిందంటే విశాఖపట్నంకి దక్షిణంగా 50 కిలోమీటర్ల దూరంలో ఉండే రాంబిల్లి అనే సమీపంలో దీన్ని చేయడం జరుగుతుంది. క్లియర్? చాలా జాగ్రత్తగా గమనించుకోగలగండి వార్తల్లో. రైట్ అండి. సో ప్రభుత్వం ఏం చేస్తుందయ్యా అంటే ఒక రాష్ట్రం ఒక ఆర్ఆర్బి అనే దాన్ని అమలు చేయబోతుంది. ఒకే రాష్ట్రం ఒకే ఆర్ఆర్బి ఉండాలి. సో గుర్తుపెట్టుకోవాలి, ఆర్ఆర్బి అంటే రీజనల్ రూరల్ బ్యాంక్ అనేది ఒకటే ఉండాలి. ఒక రాష్ట్రానికి ఒకే రీజనల్ రూరల్ బ్యాంక్ ఉండాలని ప్రభుత్వం అనేది చేయబోతుంది. ఎందుకంటే ఎక్కువ రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఉన్నా కూడా ఖర్చు ఎక్కువ అవుతుందని ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆర్థిక శాఖ మంత్రి ఈ రీజనల్ బ్యాంకుల సంఖ్యను మొత్తాన్ని తగ్గించాలని చెప్పడం జరుగుతుంటుంది. అయితే ఈ రీజనల్ బ్యాంక్స్ అనేవి మన భారతదేశంలో 1975 సంవత్సరం అక్టోబర్ 2వ తేదీన ఇందిరాగాంధీ కాలంలో ఇవి ఏర్పడడం జరిగింది. సో ఇందిరాగాంధీ కాలంలో, రైట్, జాగ్రత్తగా గమనించుకోండి. 1975 అక్టోబర్ 2వ తేదీన ఈ రీజనల్ రూరల్ బ్యాంక్స్ అనేవి మనకు ఏర్పడడం జరిగింది. ఏ కమిటీ ఆధారంగా ఏర్పడినాయి అంటే చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. సో చాలా ఇంపార్టెంట్, సర్వ్యూ కమిటీ ఆధారంగా ఇవి ఏర్పడడం జరిగింది. ఏ కమిటీ ఆధారంగా ఈ రీజనల్ రూరల్ బ్యాంక్స్ అనేవి ఏర్పడినాయంటే సర్వ్యూ కమిటీ ఆధారంగా సో ఏర్పడడం జరిగింది. రైట్, క్లియర్గా చూడండి. సో మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వారు ఒక డిజిటల్ టెస్ట్ రిపోర్ట్ని ఓపెన్ చేశారు. గుర్తుపెట్టుకోవాలి, డిజిటల్ థ్రెట్ రిపోర్ట్ని ఎవరు రిలీజ్ చేశారని క్వశ్చన్ అడుగుతాడు సింపుల్గా. సో మినిస్ట్రీ ఆఫ్ ఈ యొక్క ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వారు సో అనేవాళ్ళు సో మనకి సో ఆ రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరిగింది. ఎస్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూడండి జాగ్రత్తగా. మెటా అనే సంస్థ ఏం చేసిందంటే లామా 4 అనే ఒక ఏఐ సూట్ని స్టార్ట్ చేసింది. ఆ లామా 4 ఏఐ, ఇదే లామా 4 గుర్తుపెట్టుకో, ఏఐ టూల్. ఒక్కసారి జాగ్రత్తగా గమనించుకోండి. ఎస్, ఈ మెటా లామా 4 అనే ఆల్ సూట్ని ప్రారంభించింది. ఆ ఆల్ సూట్లో ఏమేమి ప్రారంభించిందంటే స్కౌట్ అనే ఒకటి, మావెరిక్ అనేది ఒకటి, బెహేమౌత్ అనేది ఒకటి. రైట్, చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. మెటా అనే సంస్థ లామా 4 అనే యొక్క ఆల్ సూట్ని స్టార్ట్ చేసింది. అందులో ఎన్ని అంటే 3 వాటిని స్కౌట్, మావెరిక్, బెహేమోత్ అనే దాని ఈ 3టిని.
జాగ్రత్తగా గమనించుకోండి. 3 కొత్త మోడల్స్ని ఆవిష్కరించింది ఏఐ. సో గుర్తుపెట్టుకోవాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీలో మెటా అనేది లామా 4 ఈ లామా 4 యొక్క ఆలుసూట్ ద్వారా 3 కొత్త మోడల్స్ని ఏర్పాటు చేసింది. ఆ 3 కొత్త మోడల్స్ ఏం పేరే అంటే స్కౌట్ ఒకటి, మావెరిక్ ఒకటి, సో బెహెమోత్ అనేది ఒకటి గుర్తుపెట్టుకోగలగాలి. అయితే గతంలో బడ్ అని, సో బాడ్ లేదా జెమినీ అని గూగుల్ అభివృద్ధి చేసింది. అయితే సో గుర్తుపెట్టుకోగలగాలి, సో ఇది ఒక చాట్ బాక్స్ అనమాట. అదేవిధంగా చాట్ జీపీటీని ఎవరంటే ఓపెన్ ఆల్ అనే వాళ్ళు వీళ్ళు కూడా సో ఒక ఏఐ టూల్ని డెవలప్మెంట్ చేయడం జరిగింది అప్పుడు. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీకి సంబంధించి 3 సంస్థలు పోటీ పడుతున్నాయి. ఒకటి మెటా వాళ్ళు, 2 ఓపెన్ ఆల్ వాళ్ళు, మరియు ఇంకొకటి వచ్చేసి సో గూగుల్ వాళ్ళు. సో ఈ యొక్క చూసుకోండి ఒక్కసారి. సో ఈ యొక్క మెటా వాళ్ళు ఏం చేశారయ్యా అంటే లామా 4 కింద సో 3 కొత్త మోడల్స్ని తీసుకొని వచ్చారు. ఆ 3 కొత్త మోడల్స్ ఏమిటి అంటే స్కౌట్ ఒకటి, మావెరిక్ ఒకటి, బెహెమోత్ అనేది ఒకటి. అయితే ఇప్పుడు చూసుకోగలగాలి, ఆల్రెడీ గూగుల్ అనేవాళ్ళు జెమినీ లేదా సో బాడ్ అనే దాన్ని తీసుకొని వచ్చారు. సో యొక్క మనకి సో ఒక చాట్ జీపీటీ లాగా. సో అదేవిధంగా ఒకసారి జాగ్రత్త గుర్తుపెట్టుకోగలగాలి, సో ఒక సర్చ్ బాక్స్ లాగా చాట్ జీపీటీని ఎవరు తీసుకొని వచ్చారంటే ఓపెన్ ఏఐలు వాళ్ళు. సో దీన్ని జాగ్రత్తగా గమనించుకోగలగాలి. చాట్ జీపీటీని ఓపెన్ ఏఐలు వాళ్ళు, వీళ్ళు ముగ్గురు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎక్కువ కాంపిటీషన్ పొందుతున్నారు. చాలా జాగ్రత్తగా గమనించుకోండి. ఇవన్నీ కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్గా మనం పరిగణించుకుంటున్నాం. రైట్, ఒక్కసారి జాగ్రత్తగా చూసుకోవాలి. మీకు తెలుసు కాప్ 30 ఎక్కడ జరగబోతుందంటే సో బ్రెజిల్లో జరగబోతుంది. ఈ బ్రెజిల్ సో కాప్ 30 అనేది బ్రెజిల్లో జరగబోతుంది. ఈ బ్రెజిల్ ఏం చేస్తుందయ్యా అంటే ఈ యొక్క 30 నవంబర్లో జరగబోతుంది. కాప్ 30 బ్రెజిల్లో జరగబోతుంది. అయితే బ్రెజిల్ ఏం చేసింది అంటే ఈ సమావేశం జరగక ముందే ఒక సంస్థని ఏర్పాటు చేస్తున్నారు. సో ఆ సంస్థ ఏం పేరంటే గ్లోబల్ క్లైమేట్ యాక్షన్ అంటారు. ఈ సంస్థ ఏం చేయాలి అంటే గ్లోబల్ క్లైమేట్ యాక్షన్ అనేది ఏవైతే కాప్ సదస్సుల్లో అంశాలు జరుగుతాయో ఆ అంశాలను ఫాస్ట్గా అమలు చేయగలగాలి. అందుకోసం ఒక సంస్థని స్టార్ట్ చేయాలని ప్రపోజల్ పెట్టడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఓరియంటెడ్ అందండి. మోస్ట్ ఇంపార్టెంట్గా మనం పరిగణించుకుంటున్నాం. మీరందరూ కూడా జాగ్రత్తగా గమనించుకోగలగాలి. చెప్పండి, కాప్ని ఎవరు నిర్వహిస్తారు? కాప్ సదస్సులను ఎవరు నిర్వహిస్తారు? సో కామెంట్ రూపంలో ఆన్సర్ చేయండి. కాప్ సదస్సులను ఎవరు నిర్వహిస్తారు? కాప్ 30 ఎక్కడ జరగబోతుంది? బ్రెజిల్లో జరగబోతుంది. నవంబర్లో జరగబోతుంది. సో ఈ కాప్ 30 అయితే బ్రెజిల్లో జరగడానికి ముందే ఏమని చెప్తున్నారు? గ్లోబల్ క్లైమేట్ యాక్షన్ ఒక ఆర్గనైజేషన్ని, ఒక సంస్థని ఏర్పాటు చేయాలా. ఎందుకు ఈ ఆర్గనైజేషను? గుర్తుపెట్టుకోవాలి. సో ఆ కాప్లో జరుగుతున్న అంశాలని ఇమీడియట్గా అమలు చేసే విధంగా. క్లియర్? సో కాప్ సదస్సులను ఎవరు జరుపుతారండి? మీ అందరు కూడా చెప్పుకోగలగాలి. కాప్ సదస్సులు ఎవరు జరుపుతారంటే యుఎన్ఎఫ్సిసి వాళ్ళు జరపడం జరుగుతుంది. జరపడం జరుగుతూ ఉంటుంది. సో గుర్తుపెట్టుకోవాలి, యుఎన్ఎఫ్సిసి వాళ్ళు ఈ కాప్ సదస్సుల్ని జరపడం జరుగుతుందని చెప్పేసి మీ అందరు కూడా తెలియపరచుకోవడం జరుగుతూ ఉంటుంది. క్లియర్ అండి? చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో. చూడండి, కాప్ 30 కంటే ముందు బ్రెజిల్ గ్లోబల్ క్లైమేట్ కౌన్సిల్ని ప్రతిపాదించింది. సో ఏం పేరంట? గ్లోబల్ క్లైమేట్ కౌన్సిల్ అనే దాన్ని ప్రతిపాదించడం జరిగింది. ఎందుకయ్యా ఇది అంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కాప్ సమావేశాలలో తీసుకున్న నిర్ణయాలను వేగవంతం చేయడం కోసం, అంతర్జాతీయ ప్రయత్నాలను బాగా సమన్వయం చేయడం కోసం అని చెప్పేసి మనం మాట్లాడుతున్నాం. సో 2025 నవంబర్లో ఉత్తర బ్రెజిల్లోనే బెలేం, సో గుర్తుపెట్టుకోవాలి ఈ బెలేం అనే నగరంలో ఈ కాప్ 30 అనేది జరగబోతుంది అని చెప్పేసి మాట్లాడుతున్నాం. ఎవరు నిర్వహిస్తారు? యుఎన్ఎఫ్సిసి వారు ఈ కాప్ సదస్సుని నిర్వహించడం జరుగుతుంది. రైట్, ఒక్కసారి చూసుకోవాలి. సింపుల్గా కృష్ణా మెమోరియల్ ఓపెన్ టెన్నిస్ యొక్క మనకి సో ఎవరు గెలుచుకున్నారయ్యా అంటే ఒలివర్ క్రోఫోర్డ్ అనే వ్యక్తి గెలుచుకోవడం జరిగింది. ఒలివర్ క్రోఫోర్డ్ అనే వ్యక్తి ఈ కృష్ణా మెమోరియల్ ఓపెన్ టెన్నిస్ టైటిల్ని గెలుచుకోవడం జరిగింది. రైట్, ఒక్కసారి
ఇంతవరకు జరిగిన అంశాలని ఒక్కసారి మనము డిస్కస్ చేసుకుందాం. ఒక్కసారి ఇక్కడ నేను డిస్కస్ చేసినట్టు ఒక్కసారి ఇప్పుడు డిస్కస్ చేసుకునేది రైట్ చూద్దాం. క్లియర్? రైట్ అండి. పోషణ్ పక్వాడా. ఈ పోషణ్ పక్వాడా అనేది ఏప్రిల్ 8 నుంచి ఏప్రిల్ 22 వరకు మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ వారు నిర్వహిస్తున్నారు. ఓకే, డన్. తర్వాత ఆయుష్మాన్ భారత్ స్కీమ్ని ఎవరు ఇంప్లిమెంట్ చేయబోతున్నారు 35వ రాష్ట్రంగా అంటే ఢిల్లీ. ఎవరు అమలు చేయలేదు అంటే మీ అందరికి కూడా చెప్పుకోవాలి వెస్ట్ బెంగాల్. ఎంత కవరేజ్ ఇస్తారంటే 5 lakhs కవరేజ్ ఇస్తారని చెప్పేసి మాట్లాడుకోవడం జరిగింది. సో గుర్తుపెట్టుకోవాలి, నోలెన్ గురేర్ సందేశ్ అనేది జిఐ ట్యాగ్ పొందడం జరిగింది. ఒక మిఠాయి వెస్ట్ బెంగాల్కి సంబంధించిందని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. ఒక నత్త, ఈ యొక్క నత్త పేరు ఏం పేరయ్యా అంటే థియోబాల్డియస్ కోకోనస్ అనేది ఒక నత్త. సో ఈ యొక్క యూకే మరియు భారత్ వాళ్ళు పొందడం జరిగింది. ఎస్, సో ఫ్రెడ్ డార్గిటన్ స్టాండ్ అవార్డ్ని సుదర్శన్ పట్నాయక్ అనే వ్యక్తి గెలుచుకున్నాడని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. వర్ష అనే ప్రాజెక్టు మనకి ఏ దానికి అంటే అణు జలాంతర్గాములు పెట్టుకోవడానికి మన ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. ఒక రాష్ట్రం ఒక ఆర్ఆర్బి ఉండాలని సో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం. ఎస్, సో డిజిటల్ థ్రెట్ రిపోర్ట్ని సో యొక్క గుర్తుపెట్టుకోవాలి మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్ ఈ యొక్క మనకి కమ్యూనికేషన్ వారు లామా 4 మెటా వాళ్ళు యొక్క స్కౌట్ అని మొవరీస్ అని సో బెక్మ్యాన్ అని చెప్పేసి ఈ 3 వాటిని సో ఇక్కడ డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఎస్, COP30 జరగడానికి ముందే సో ఈ యొక్క గ్లోబల్ క్లైమేట్ యాక్స్ అనే ఒక సంస్థని తీసుకురావాలని బ్రెజిల్ బెల్హాంలో జరుగుతున్న బ్రెజిల్ వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎస్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూస్తున్నాం. రైట్, జాగ్రత్తగా లాస్ట్ ఫైనల్ సో రౌండ్గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో ఏప్రిల్ ఈ యొక్క 6th నుంచి 10th వరకు లాస్ట్ ఫైనల్ రౌండ్ ఇంతటితో. సో ఏప్రిల్ ఈ యొక్క 6th నుంచి 5th ఈ యొక్క 10th వరకు అయిపోతుంది. రైట్, ఒక్కసారి జాగ్రత్తగా గమనించుకుందాం. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చాలా జాగ్రత్తగా గమనించుకోగలగాలి. 2025 ఏప్రిల్ ఈ యొక్క మనకి జాగ్రత్తగా గమనించుకుంటే ఏప్రిల్ 9వ తేదీన న్యూఢిల్లీలో సో నవకర్ మహా మంత్రయాత్ర. సో జాగ్రత్తగా గమనించుకోండి, జైన మతానికి సంబంధించిన సో ఒక యాత్ర అన్నమాట. 2025 ఏప్రిల్ 9న న్యూఢిల్లీలో జరిగే సో ఈ యొక్క నవకర్ మహామంత్ర దివాస్ అనే దాంట్లో పాల్గొనబోతున్నారు. ఎందుకంటే సో జైన మతానికి సంబంధించిన మహావీరుడి యొక్క ఉత్సవం అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. ఎవరు నిర్వహిస్తున్నారంటే జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ వారు నిర్వహిస్తున్నారు. క్లియర్? సో నరేంద్ర మోడీ గారు సో అందులో పాల్గొనబోతున్నారని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది క్లియర్గా. సో ఇక్కడ చూసుకోగలగాలి, మీ అందరికి కూడా చాలా జాగ్రత్తగా గమనించుకోగలగాలండి. రైట్, సో జాగ్రత్తగా గమనించుకోగలగండి. ఇక్కడ ఒక అంశం చెప్తున్నా, గ్లోబల్ ఎనర్జీ థింక్ ట్యాంక్ వాళ్ళ ప్రకారం వాళ్ళు ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు. గ్లోబల్ ఎనర్జీ థింక్ ట్యాంక్ ఎంబర్స్ గ్లోబల్ ఎలక్ట్రిసిటీ రివ్యూ అనేదాన్ని, గ్లోబల్ ఎనర్జీ థింక్ ట్యాంక్ ఎంబర్స్ గ్లోబల్ ఎలక్ట్రిసిటీ రివ్యూ అనే ఒక 6వ ఎడిషన్ని సో వాళ్ళు రిలీజ్ చేశారు. అందులో భారతదేశం అనేది ఈ యొక్క మనకి సో సోలార్ పరంగా విండు పరంగా 3వ స్థానానికి వెళ్ళింది. జర్మనీ అనేది ఉన్నింది 3వ ప్లేస్లో, దాన్ని వెనక్కి నెట్టి మనం 3వ ప్లేస్లోకి వెళ్ళాము అని ఈ రిపోర్ట్లో చెప్పడం జరిగింది. క్వశ్చన్ ఇలా అడుగుతాడు, గ్లోబల్ ఎనర్జీ థింక్ ట్యాంక్ ఎంబర్స్ గ్లోబల్ ఎలక్ట్రిసిటీ రివ్యూ 6వ ఎడిషన్ ప్రకారం సో ఎవరిని ఈ యొక్క వెనక్కి నెట్టి భారతదేశం 3వ ప్లేస్లోకి వెళ్ళింది అంటే జాగ్రత్తగా గమనించుకోవాలి, జర్మనీని వెనక్కి నెట్టేసి ఇది 3వ ప్లేస్లోకి వెళ్ళడం జరిగింది అని చెప్పేసి మనమందరం కూడా తెలియపరచుకుంటున్నామండి. రైట్, సో మరొక అంశం ఏమిటి అంటే మీ అందరు కూడా చెప్పుకోగలగాలి, ఇతను 92 సంవత్సరాలండి. శ్రీరామ్ సహాయ పాండే మధ్యప్రదేశ్కు సంబంధించిన వ్యక్తి. సో మధ్యప్రదేశ్కు సంబంధించిన వ్యక్తి, ఈయన మరణించడం జరిగిందండి. నృత్య శిరోమణి అనే బిరుదు కలిగిన వ్యక్తి. సో మధ్యప్రదేశ్కు సంబంధించిన వ్యక్తి శ్రీరామ్ సహాయ పాండే. ఈయన జానపద నృత్యాలకి ఫేమస్ అనమాట. సో ఈ ఫోక్ సాంగ్స్కు
ఫ్లోక్ డ్యాన్స్కి చాలా ఫేమస్ అనమాట. సో ఈ మధ్యప్రదేశ్కి సంబంధించిన వ్యక్తి, ఈయన చనిపోవడం జరిగింది. సో ఒక్కసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి దయచేసి. రైట్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూస్తున్నాం. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. క్లియర్గా చూడండి అమ్మా, ప్రధానమంత్రి, సో గుర్తుపెట్టుకోగలగండి, ఇక్కడ ముద్రా యోజన పథకం స్టార్ట్ చేసి 10 years అవుతుందమ్మా. చిన్న చిన్న కంపెనీస్కి అంటే చిన్న సంస్థలకి సో రుణాలు ఇచ్చి ఆ సంస్థల్ని ఎస్టాబ్లిష్ చేసి డెవలప్మెంట్ కోసం ముద్ర, ఇది 2015వ సంవత్సరం ఏప్రిల్లో తీసుకొని వచ్చారమ్మ. ముద్రా స్కీమ్ ఇంపార్టెంట్. ఎప్పుడు తీసుకొని వచ్చారు? ముద్రా యోజన అనే స్కీమ్ 10 సంవత్సరాలు కంప్లీట్ కావడం జరిగింది. 2015 ఏప్రిల్లో తీసుకొని వచ్చారు ముద్రా స్కీమ్. చూద్దాం. సో ప్రధానమంత్రి ముద్రా యోజన 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. ప్రధానమంత్రి ముద్రా యోజన సో భారత ప్రభుత్వం 2015లో ప్రారంభించినది. గుర్తుపెట్టుకోగలగాలి. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం సో సూక్ష్మ చిన్న సంస్థలకి, సో మైక్రో అండ్ స్మాల్ సంస్థలకి రుణాన్ని అందించడమే దీని యొక్క ముఖ్య లక్షణం. రైట్. సో చాలా జాగ్రత్తగా ఏ బ్యాంకుల ద్వారా రుణాలను అందిస్తుంది అంటే, సో ప్రభుత్వ బ్యాంకుల ద్వారా రుణాలు ఇవ్వమని చెప్తుంది ప్రభుత్వ బ్యాంకులకి. అదే రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఆర్ఆర్బీస్ ద్వారా, సో కోఆపరేటివ్ బ్యాంక్స్ సహకార బ్యాంకుల ద్వారా, ప్రైవేటు బ్యాంకుల ద్వారా, విదేశీ బ్యాంకుల ద్వారా, సో గుర్తుపెట్టుకోవాలి మైక్రో ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా, మరియు ఎన్బిసి సో నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ మనకి కార్పొరేషన్స్ ద్వారా, వీటన్నిటి ద్వారా ఈ ముద్రా లోన్స్ని అందించడానికి ఆస్కారం ఉంది. ఏమేమిటి? ఒకటి చూడండి, ప్రభుత్వ రంగ బ్యాంకులు, 2 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, 3 సహకార బ్యాంకులు, సో 4 ప్రైవేట్ బ్యాంకులు, 5 విదేశీ బ్యాంకులు, 6 సూక్ష్మ ఆర్థిక సంస్థలు, సో 7 సో నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కార్పొరేషన్స్ కంపెనీస్, నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్, వీటన్నిటి ద్వారా ముద్రా లోన్స్ ఇవ్వమని ప్రభుత్వం చెప్పింది. 2015లో ఈ స్కీమ్ స్టార్ట్ చేశారు. అయితే సో ఎందుకు గుర్తుపెట్టుకోగలగాలి, సో ఏ దానికి ఇస్తారయ్యా, దీనికి ఏ కార్యక్రమాలకంటే తయారీకి, ప్రాసెసింగ్కి, వ్యాపారం చేసుకోవడానికి, వ్యవసాయేతర కార్యక్రమాలకి ఈ లోన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంటుంది. ఎన్ని రకాల లోన్స్ అనేటి ఇవ్వడం జరుగుతుంది అంటే 3 రకాల లోన్స్ ఉంటాయి. చాలాసార్లు ఎగ్జామ్లో అడిగాడు మిత్రులారా. శిశు మరియు కిషోర్, తరుణ్ ప్లస్, ఇప్పుడు కొత్తగా తరుణ్ ప్లస్ అనేది రావడం. తరుణ్లోనే తరుణ్ ప్లస్ కూడా ఉంటుంది. మొత్తం 3 రకాల లోన్స్ అనేటివి ఇవ్వడం జరుగుతుంది ముద్రా ప్రకారం. శిశు అంటే 50,000 వరకు రుణాలు ఇస్తారు. కిషోర్ 50,000 నుంచి 5 లక్షల వరకు ఇస్తారు. తరుణ్ సో గుర్తుపెట్టుకోవాలి, సో 5 లక్షల నుంచి 10 లక్షల వరకు. తరుణ్ ప్లస్ 10 లక్షల నుంచి 20 లక్షల వరకు ఇవ్వడం జరుగుతుంది. ఇది కొత్తగా రావడం జరిగింది ఇటీవల కాలంలో, జాగ్రత్తగా గమనించుకోగలగాలి. మోస్ట్ ఇంపార్టెంట్ అయిన అంశం అని మీరందరూ కూడా గమనించుకోగలగండి మిత్రులందరూ కూడా. చాలా ఇంపార్టెంట్గా మనం భావించుకుంటున్నాం. ఎస్. సో ఏమిటి? శిశు సో మనకి 50,000 వరకు రుణాలు ఇస్తారు. కిషోర్ 50,000 నుంచి 5 లక్షల వరకు ఇస్తారు. తరుణ్ సో 5 లక్షల నుంచి 10 లక్షల వరకు. తరుణ్ ప్లస్ ఇటీవల కాలంలో 10 లక్షల నుంచి 20 లక్షల వరకు. రైట్. ద్రౌపది ముర్ము గారు ఇటీవల కాలంలో పోర్చుగీస్కి, స్లోవేకియాకి వెళ్ళడం జరిగింది. పోర్చుగీస్కి, స్లోవేకియా దేశానికి వెళ్ళడం జరిగింది. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, 50 సంవత్సరాల కారణంగా ద్రౌపది ముర్ము గారు భారత్కి, పోర్చుగల్ దేశానికి 50 సంవత్సరాలకు గుర్తుగా సో ద్రౌపది ముర్ము గారు ఆ దేశానికి వెళ్ళడం జరిగింది. ఎస్. సో ఇలా రెండో ఆవిడ మనకి రాష్ట్రపతిగా వెళ్ళడం, అధ్యక్షురాలుగా వెళ్ళడం రెండో ఆవిడ. ఇంతకుముందు పోర్చుగల్కి వెళ్ళిన వ్యక్తి ఎవరంటే కేఆర్ నారాయణ, ఇప్పుడు వెళ్ళింది సో ద్రౌపది ముర్ము గారు. అయితే ఈ మనకి జస్ట్ నౌ గుర్తుపెట్టుకోగలని
పోర్చుగల్లో అనేక ప్రాంతాలు వెళ్ళడం జరిగింది. పోర్చుగల్ యొక్క అధ్యక్షుడు శ్రీ మార్షేలో రెబోలో డి సౌషా, ఇది గుర్తుపెట్టుకోండి, డి సౌషా అని గుర్తుపెట్టుకో చాలు. సో ఈ శ్రీ మార్షిలో సో రెబోలో డి సౌషా, ఈ డి సౌషా అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. సింపుల్గా అక్కడికి వెళ్ళి అక్కడక్కడ ఆమె కొన్ని ఒప్పందాలని చేసుకోవడం జరిగింది. సో దౌపాక్ష ఒప్పందాలు, స్టాంప్స్ ఇవన్నీ కూడా చేసుకోవడం జరిగింది. సింపుల్గా జస్ట్ నౌ గుర్తుపెట్టుకోగలగాలి. ఎస్, సో మీ అందరికీ చెప్పుకోగలగాలి. సింపుల్గా చెప్తున్నాను, ఏం లేదండి. సో జల సంరక్షణ అభియాన్ కింద సో ఈ యొక్క మనకి ఉత్తరాఖండ్ యొక్క ముఖ్యమంత్రి తామి పుష్కర్ సింగ్ తామి, ఈ పుష్కర్ సింగ్ ధామి అనే వ్యక్తి భగీరథ అనే యాప్ని స్టార్ట్ చేశాడు. వాటర్ని సో మంచిగా అందరికీ కల్పించాలనే ఉద్దేశంతో భగీరథ యాప్ని స్టార్ట్ చేయడం జరిగింది. రైట్, సో కాశ్మీర్కి సంబంధించిన కొన్ని సో వస్తువులకి జిఐ ట్యాగ్ పొందడం జరిగింది. సో విల్లో బ్యాట్ మరియు సికార్లు, సో కాశ్మీర్ నామ్దా, మొత్తం 8 సాంప్రదాయ కాశ్మీర్ ఉత్పత్తులకి ఇటీవల కాలంలో జిఐ ట్యాగ్ పొందడం జరిగింది అని చెప్పేసి మనమందరం కూడా తెలియపరచుకోవడం జరుగుతూ ఉంటుందండి. రైట్, చాలా జాగ్రత్తగా గమనించుకోగలగండి ఎగ్జామ్ ఓరియంటెడ్ నందు. రైట్, ఇక్కడ మనం మాట్లాడుతున్నాం. సో విరాట్ కోహ్లీ T20లలో 13,000 పరుగులు చేసిన తొలి భారతీయుడుగా నిలవడం జరిగింది అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం. లాస్ట్ అండ్ ఫైనల్ కరెంట్ అఫైర్స్ మీ అందరికి కూడా చెప్పుకోగలగాలి. ఇండియా ఓన్స్ 6 మెడల్స్. సో బ్రెజిల్లో జరిగిన వరల్డ్ బాక్సింగ్ కప్లో ఇండియా మొత్తం ఎన్ని సో పథకాలు సాధించింది అంటే 6 పథకాలని. సో చూడండి, ఈ మెన్స్ సో వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఇది వరల్డ్ బాక్సింగ్ కప్ ఎక్కడ జరిగింది? బ్రెజిల్లో జరిగింది. ఇండియా ఈ యొక్క సో పథకాల టేబుల్లో సెకండ్ ర్యాంక్ అనేది కైవసం చేసుకునింది. ఫస్ట్ ర్యాంక్ ఉజ్బెకిస్తాన్ 5 గోల్డ్, 1 సిల్వరు, 1 బ్రాంజ్, మొత్తం 7తో టోటల్గా. ఇండియా సెకండ్ ర్యాంక్ 1, 1, 4, 6. సో ఈ యొక్క బ్రెజిల్ థర్డ్ ర్యాంక్ 2, 2, 1. సో గుర్తుపెట్టుకోగలగాలి. సో వరల్డ్ బాక్సింగ్ కప్ అనేది ఎక్కడ జరిగింది అంటే వరల్డ్ బాక్సింగ్ కప్ ఎక్కడ జరిగింది అంటే బ్రెజిల్లో జరిగింది. అందులో సెకండ్ ఈ యొక్క పథకాల ప్లేస్లో సెకండ్ ప్లేస్ కైవసం చేసుకుంది 6 పథకాలతో. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి ఉజ్బెకిస్తాన్ 7 పథకాలతో. సో మూడో ప్లేస్ వచ్చేసి బ్రెజిల్ అనేది సో మూడో ప్లేస్ 5 పథకాలతో. అయితే ఇందులో సో గుర్తుపెట్టుకోగలగాలి, ప్రపంచ బాక్సింగ్ కప్ బ్రెజిల్లో జరిగింది. సో ఇతేష్ గులియా అనే వ్యక్తి బంగారు పథకాన్ని గెలుచుకోవడం జరిగింది. ఆల్రెడీ చెప్పుకున్నాం, బంగారు పథకాన్ని ఇతేష్ గులియా గెలుచుకోవడం జరిగింది. ఆ యొక్క అవినాష్ జామ్వాల్ అనే వ్యక్తి అవినాష్ జామ్వాల్ అనే వ్యక్తి సో ఇతను కాంస్య పథకం, ఈ యొక్క రజత పథకం అనేది గెలుచుకోవడం జరిగింది. రైట్, సో మరి మిగతా 4 కాంస్య పథకాలు రావడం జరిగింది. సింపుల్గా గుర్తుపెట్టుకోగలగాలి. సో వరల్డ్ బాక్సింగ్ కప్ అనేది ఎక్కడ జరిగిందండి? వరల్డ్ బాక్సింగ్ కప్ ఎక్కడ జరిగింది? సో మనకి బ్రెజిల్లో జరగడం జరిగింది వరల్డ్ బాక్సింగ్ కప్ అనేది. సో బ్రెజిల్లో జరిగింది. ఆ బ్రెజిల్లో జరిగిన దాంట్లో మనోళ్ళు 6 పథకాలు సాధించారు. హితేష్ గులియా అనే వ్యక్తి సో బంగారు పథకాన్ని, అవినాష్ జామ్వాల్ అనే వ్యక్తి సో ఈ యొక్క మనకి రజత పథకాన్ని, మిగతా 4 అనేటి కాంస్య పథకాలు రావడం జరిగింది. ఫస్ట్ ప్లేస్లో ఎవరున్నారు? ఉజ్బెకిస్తాన్. సెకండ్ ప్లేస్ ఇండియా. థర్డ్ ప్లేస్ బ్రెజిల్ అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. మిత్రులందరూ కూడా గమనించుకోండి, ఇది ఏప్రిల్ 6 నుంచి ఏప్రిల్ 10 వరకు ఉన్న కరెంట్ అఫైర్స్గా మనం మాట్లాడుకున్నాం. రైట్, సో